Hello and welcome to Sreenath Academy. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ చాప్టర్ 6 దట్ ఈస్ మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఇప్పుడు వచ్చి మనం టాపిక్ గురించి నేర్చుకుందాం. మెయిన్ టాపిక్ అంటే మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్. సో మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్లో రిప్రొడక్షన్ ఇన్ టైప్స్ గురించి తెలుసుకుందాం. సో మనం ఒకవేళ రిప్రొడక్షన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే అది ఎన్ని రకాలుగా ఉంటుందో మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మనం ఏ ఆర్గానిజం తీసుకున్నా, ఏ జంతువు ఏది తీసుకున్నా కూడా దానికి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. అంటే అది దాని యొక్క జీవితకాలం ఉంటుంది. ఆ జీవితకాలం ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే దాని యొక్క జన్మం నుంచి, అంటే అది బర్త్ నుంచి డెత్ వరకు జరిగే ఆ మధ్యలో ఆ టైం స్పాన్ని మనము ఆ పర్టికులర్ టైం స్పాన్ని మనము దాని యొక్క జీవితకాలం అంటాం. సో బతికినప్పటి నుంచి చనిపోయే మధ్యలో ఈ స్పాన్ని లైఫ్ స్పాన్ అంటాం. సో ఈ లైఫ్ స్పాన్ అనేది డిఫరెంట్ ఆర్గానిజమ్స్కి డిఫరెంట్ రేంజ్లో ఉంటుంది. ఈ డిఫరెంట్ రేంజెస్ అంటే మనకు ఆ లైఫ్ స్పాన్ మీద ఆధారపడి మన దాని యొక్క మెచ్యురేషన్ స్టేజ్, అంటే ఎప్పుడైతే అది దాని యొక్క సెక్షువల్ నేచర్ అనేది బయట పెడుతుందో దాన్ని మెచ్యురేషన్ ఆర్ మెచ్యూరిటీ అంటాం. సో అంతకుముందు జరిగిన వెజిటేటివ్ ఫేజ్ ఆఫ్ గ్రోత్ ఏంటంటే ఈ సెక్షువల్ పర్ఫార్మెన్స్కి సెక్షువల్ అరైవల్కి ప్రిపరేషన్ అనమాట. సో ముందు వచ్చేసి వెజిటేటివ్ ఫేజ్, జువెనైల్ ఫేజ్, రెండోది వచ్చేసి మన రిప్రొడక్టివ్ ఫేజ్ ఆర్ ద మెచ్యురేషన్ ఫేజ్. ఈ రెండు ఫేజెస్లో జనరల్గా ఈ రెండు ఫేజెస్ మొత్తం కంప్లీట్ లైఫ్ స్పాన్ని మనం రెండు విధంగా డివైడ్ చేసుకోవచ్చు. సో బేసికల్గా మనం ఏంది ఇక్కడ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్లో జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ లైఫ్ స్పాన్ మీద డిపెండ్ అయ్యి మన రిప్రొడక్టివ్ ఫేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, మనకు చాలా పెద్ద లైఫ్ స్పాన్ ఉన్నప్పుడు ఇట్ విల్ టేక్ ద టైమ్ ఫర్ ద మెచ్యురేషన్ వెరీ హై. అంటే ఈ మెచ్యురేషన్ టైం వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మెచ్యురేషన్ టైం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడైతే మనకు లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకు మెచ్యురేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో జనరల్గా మనకు మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ గురించి చెప్పుకునేటప్పుడు మనం లైఫ్ స్పాన్ అండ్ రిలేషన్ ఆఫ్ ద లైఫ్ స్పాన్ విత్ ద రిప్రొడక్షన్ ఫేజ్ అనేది మాట్లాడుకుంటాం అనమాట. సో బేసికల్గా మనకు ఒకవేళ మనకు మన కాకిని చూసుకుంటే దాని యొక్క లైఫ్ స్పాన్ వచ్చి 15 ఇయర్స్. సో దాని యొక్క రిప్రొడక్టివ్ ఫేజ్ వచ్చేసి 2 to 3 ఇయర్స్ లోపే దాని రిప్రొడక్టివ్ ఫేజ్ వచ్చేస్తుంది. అదే మనం పిల్లిలు ఇంకా కుక్కలు చూసుకుంటే దాని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 15 ఇయర్స్ మాత్రమే కనుక 1.5 year 2 yearsలో అది మెచ్యురేషన్ అయిపోయి ఇట్ విల్ ఎంటర్ ఫ్రమ్ ద వెజిటేటివ్ ఫేజ్ ఇన్ టు ది రిప్రొడక్టివ్ ఫేజ్. సో బేసికల్గా రిప్రొడక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్లో బేసికల్గా మనం ఏం మాట్లాడుకుంటామంటే రిప్రొడక్షన్లో జనరల్గా మనము ఈ ప్రాసెస్లో జనరల్గా మనం ఏం రిప్రొడక్షన్ తీసుకున్నా ఫైనల్గా మనకు ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ఫామ్ కావడం అనేది కండిషన్ అనమాట. ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ఏంది, బేసికల్గా మనకు ఫైనల్గా బేబీస్ అంటే ఒక ఫర్టైల్ బేబీస్ అంటే బేబీస్ విచ్ క్యాన్ పాస్ ఆన్ ద జనరేషన్. సో ద పాసింగ్ ఆన్ జనరేషన్ ఫ్రమ్ వన్ ఫేజ్ టు అదర్ ఫేజ్, అంటే ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్ ద ప్రాసెస్ ఆఫ్ కీపింగ్ ద పాపులేషన్ లెవెల్ మెయింటెనెన్స్ ఆఫ్ ద పాపులేషన్ లెవెల్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్ ఈస్ నథింగ్ బట్ కాల్ యాజ్ ద రిప్రొడక్షన్ ప్రాసెస్. అండ్ ఇట్లా మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా ఏ జనరేషన్లో అయినా కూడా మనకు ప్రొడ్యూస్ అయ్యే బేబీస్ ఏవైతున్నాయో ఆ బేబీస్ ఖచ్చితంగా ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ అయ్యే ఉండాలన్నమాట. సో బేసికల్గా మనము ఈ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో బేసికల్గా మనము ఒక పేరెంట్ ఆర్గానిజం నుంచి ఒక డాటర్ ఆర్గానిజం రావడం అనమాట. సో వెదర్ ఇట్ మే బి ఐడెంటికల్ ఆర్ ఐడెంటికల్గా ఉండొచ్చు, లేకపోతే అన్ఐడెంటికల్ కూడా ఉండొచ్చు. కానీ మనం ఒక ఆర్గానిజం నుంచి ప్రొడ్యూస్ అయ్యి ఇంకో ఆర్గానిజం ఫామ్ కావడాన్ని మనము రిప్రొడక్షన్ ప్రాసెస్ అంటాం. సో దీన్ని ఇంకో విధంగా కూడా అనుకోవచ్చు, బయోజెనిసిస్. వాట్ ఈస్ బయోజెనిసిస్? బేసికల్గా బయోజెనిసిస్ అంటే జనరేషన్. సో జెనిసిస్ అంటే ఏంది, మామూలుగా జనరేషన్. బయో అంటే ఆర్గానిజం. ఓకే, బయోజెనిసిస్ అంటే ఏంది, జనరల్గా జనరేషన్ ఆఫ్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ యాజ్ బయోజెనిసిస్. సో బయోజెనిసిస్ ఇస్ ద వన్ వేర్ ద జనరేషన్ ఆఫ్ ఆర్గానిజం ఈస్ టేకింగ్ ప్లేస్. అంటే ఒక న్యూ సెట్ ఆఫ్ ఆర్గానిజం ఈస్ టేకింగ్ బర్త్ ఫ్రమ్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్గానిజం. సో ఇట్ ఈస్ ద జనరేషన్ ఆఫ్ ద ఆర్గానిజం, దట్ ఈస్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఆర్గానిజం, నథింగ్ బట్ కాల్డ్ యాజ్ biogenesis. So basically it's about the fertile offspring which are produced as a part of the reproduction. So basically ఈ రిప్రొడక్షన్ ప్రాసెస్ ని మనము ఒక బేసిక్ కండిషన్ ద్వారా మనం దీన్ని asexual అండ్ సెక్షువల్ లాగా డివైడ్ చేసుకున్నాం. సో asexual అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది దే ఆర్ ద 2 different kinds.
సో రిప్రొడక్షన్ ప్రాసెస్ని మనం ఏ విధంగా డివైడ్ చేసుకోవచ్చు, మనం జనరల్గా మనము దీన్ని 2 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏసెక్షువల్ 1, ఒకటి సెక్షువల్ 1. సో ఏసెక్షువల్ 1 అంటే కండిషన్స్ ఏంటంటే జనరల్గా మనకు ఐదర్ దే క్యాన్ బి 1 or 2 పేరెంట్స్. ఓకే, మనకు 1 ఆర్ జనరల్లీ దే ఇంక్లూడ్ 1 or 2 పేరెంట్స్. ఇంకోటి వచ్చేసి మనకు గ్యామెట్ ఫార్మినేషన్ అనేది జరగదు అనమాట. ఓకే, గ్యామెట్ ఫార్మినేషన్ జరగదు. అండ్ ఫైనల్గా వచ్చేసి నో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. గ్యామెట్స్ ఫామ్ కానప్పుడు ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ కూడా మనము చూడమన్నమాట. సో బేసికల్గా ఏంది, ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో ఇట్ క్యాన్ ఇన్వాల్వ్ 1 or 2 పేరెంట్స్, బట్ ద ఫార్మినేషన్ ఆఫ్ గ్యామెట్స్ అండ్ ద ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ విల్ నాట్ బి టేకన్ ప్లేస్ ఇన్ ద ఏసెక్షువల్ రిప్రొడక్షన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు డాటర్ సెల్స్ కానీ లేకపోతే మనకు ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో, ఫైనల్గా బేబీస్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో అవి ఐడెంటికల్గా ఉంటాయి. ఎందుకు ఐడెంటికల్గా ఉంటాయి? ఐడెంటికల్గా ఎందుకు ఉంటాయి అంటే బికాస్ జనరల్గా మనకు అక్కడ ఎలాంటి మనకు పేరెంట్కి డాటర్కి ఎలాంటి డిఫరెన్సెస్ ఉండవు కనుక మనము ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో జనరల్గా మనం ఐడెంటికల్ కండిషన్ ఉంటుంది. బట్ కమింగ్ టు సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏంది, బేసికల్గా మనకు ఇక్కడ కూడా జనరల్గా 1 or 2 పేరెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే మనకు ఎక్కడి నుంచి అయితే బేబీస్ కానీ ప్రోడక్ట్స్ కానీ బయటకు వస్తాయో అది 1 or 2 పేరెంట్స్ అనేది బేసికల్గా సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి గ్యామెటోజెనిసిస్ జరుగుతుంది. అంటే గ్యామెటోజెనిసిస్ అంటే ఏంది, గ్యామెటోజెనిసిస్ అంటే గ్యామెట్ ఫార్మినేషన్ అనమాట. సో గ్యామెట్స్ ఫార్మినేషన్ అంటే ఏంది, జనరల్గా గ్యామెటోజెనిసిస్ అనేది జరుగుతుంది. అండ్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇదే కాకుండా మన ఫైనల్గా వచ్చేసి ఏంది, దే ఆర్ నాన్ ఐడెంటికల్. ఎలా నాన్ ఐడెంటికల్ అంటే, ఎందుకు నాన్ ఐడెంటికల్, ఏవి నాన్ ఐడెంటికల్ అంటే జనరల్గా డాటర్ సెల్స్ కానీ లేకపోతే మనకు పొట్టే బేబీస్ ఏవైతున్నాయో అవి మనలా ఉండొచ్చు, లేకపోతే అంటే ఫాదర్లా ఉండొచ్చు, మదర్లా ఉండొచ్చు, లేకపోతే ఇద్దరులా ఉండకపోవచ్చు. సో దే ఆర్ నాట్ ఐడెంటికల్. సో వాట్ ఎవర్ ద ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్ ఆర్ ద బేబీస్ విచ్ ఆర్ ఫార్మ్, దే ఆర్ నాట్ ఐడెంటికల్ టు నీదర్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ దే మే బీ ఐడెంటికల్ టు 1 of the పేరెంట్స్. సో బేసికల్లీ ఇట్స్ అబౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ 1 or 2 పేరెంట్స్, లేకపోతే మనము గ్యామెటోజెనిసిస్ అంటే గ్యామెట్ ఫార్మినేషన్, ఫ్యూజన్ ఆఫ్ ద గ్యామెట్స్ అండ్ ఆల్సో నాన్ ఐడెంటికల్ of the process, that is the sexual reproduction. So basically the reproduction is the one where the asexual and sexual part of the two different things, where the formation of the gametes anedi it's an important role in the sexual reproduction, whereas asexual reproduction lo basically we will be discussing about the generation of the parent cell, generation of the daughter cell from the parent cell, that is there is no fusion of the gametes and there is no formation of the gametes in the sexual reproduction. That is in case of generally the reproduction process. So జనరల్గా మనము రిప్రొడక్షన్ని 2 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ఏసెక్షువల్ అండ్ ద సెక్షువల్ 1. సో ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో బేసికల్గా మనం ఏం చూసుకుంటామంటే ఇక్కడ జనరల్గా మనకు గ్యామెట్ ఫ్యూజన్ ఉండదు, ఒకటే రకమైన సెల్ మనకు జనరల్గా మనకు ఏసెక్షువల్ ప్రాసెస్లు జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఇది ఏసెక్షువల్ రిప్రొడక్షన్ గురించి చదువుకోవాలనుకుంటే ఇది లోవర్ ఆర్గానిజమ్స్ ఏంటి, బేసికల్గా లోవర్ ఆర్గానిజమ్స్ అంటే నథింగ్ బట్ బ్యాక్టీరియా, ఓకే, బ్యాక్టీరియా, ఫంగై, ఆల్గే, ఇవన్నిట్లో మనకు జనరల్గా ఏసెక్షువల్ రిప్రొడక్షన్ ఉంటుంది. అదే కాకుండా లోవర్ ప్లాంట్ స్పీసీస్ ఏంది, లోవర్ ప్లాంట్ స్పీసీస్ అంటే బ్రయోఫైటా, ఓకే, బ్రయోఫైట్, టెరిడోఫైట్, ఓకే, బ్రయోఫైట్, టెరిడోఫైట్, ఆల్గే, బ్యాక్టీరియా, ఫంగై, ఈ అన్నిట్లో జరిగేది మనకు ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అనమాట. సో ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో బేసికల్గా మనము జనరల్గా మనకు ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయంటే ఫస్ట్ బేసికల్గా ఒక పేరెంట్ కానీ 2 పేరెంట్స్ అంటే మోస్ట్ ప్రాబబుల్లీ ఒకటే పేరెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకు గ్యామెట్ ఫార్మినేషన్ ఉండదు, దట్ గ్యామెటోజెనిసిస్ ఉండదు, అండ్ ఆల్సో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ ఉండదు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ things which are taking place in the asexual reproduction. And coming to which category general ga asexual reproduction jarugutundi ante bacteria, fungi and algae, and also apart from this the lower plants like bryophyta and pteridophyta. So ivannitlo manaku asexual reproduction anedi jarugutundi. So ikkada major ga manam example తీసుకుంటే ఇది బైనరీ ఫిషన్ ఎందులో జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈకోలై. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే బైనరీ ఫిషన్ ఈకోలైలో చూసుకుంటే మనకు ఒక్క పేరెంట్ అంటే మెచ్యూర్ బ్యాక్టీరియల్ సెల్ కాస్త అది మధ్యలో నుంచి మనకు ఈ విధంగా మనకు
మనకు ఒక 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 కార్నర్ నుంచి ఒక కార్నర్ మధ్యలో నుంచి మనకు అది స్లోగా మనకు సెల్ వాల్ అనేది డెవలప్ అయితూ ప్రోటోప్లాస్ట్ అనేది రెండుగా డివైడ్ అయిపోయి ఫైనల్గా మనకు సెల్ వాల్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ సెల్ వాల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ సెల్ వాల్ కాస్త ఇట్ విల్ బి డివైడింగ్ ఇంటూ 2 different new bacterial cell, that is the 2 different daughter bacterial cells. సో జనరల్గా మనం ఈకోలై సెల్ తీసుకుంటే ఆ ఈకోలై సెల్ కాస్త మధ్యలో నుంచి మనకు డివైడ్ అవుతూ ఫైనల్గా 2 డాటర్ సెల్స్ ఫామ్ కావడాన్ని దీని బైనరీ ఫ్యూజన్ ఇన్ ద బ్యాక్టీరియా అంటాం. సో ఫ్యూజన్ అంటే బ్రేక్ డౌన్. ఓకే, fission అనేది బ్రేక్ డౌన్. And what is binary? Basically the binary is the one where formation of 2 cells will be taking place. So there is a formation of 2 cells at the end of the fission. So it is nothing but the breaking down of the cell into 2 cells is called as binary fission. And coming to budding in the yeast, basically గా budding in the yeast లో మనం ఏంటంటే ఇక్కడ ఈస్ట్ సెల్ ఏం జరుగుతుందంటే ఎక్కడైతే మనం మెచ్యురేషన్ జరిగినప్పుడు ఒక చిన్న మెచ్యురేషన్ అయినాక ఒక సెల్ మెచ్యురేషన్ అటెండ్ అయినాక మనకు బేసికల్గా మనకు వచ్చేసి ఒక స్లోగా మనకు బయటికి బంప్ లాగా ఫామ్ అవుతుంది. ఈ బంప్ని మనం జనరల్గా బడ్ అంటాం. సో ఈ బడ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఈ బడ్ ఫామ్ అయినాక బేసికల్గా మనకు ఆ బడ్ అనేది మెచ్యురేషన్ జరిగి ఆ మెచ్యురేషన్ జరిగిన బడ్ ఏదైతుందో అది కంప్లీట్గా స్లోగా మెచ్యూర్ అవుతూ పెద్దగా అవుతూ ఫైనల్గా ఎప్పుడైతే ఒక మెచ్యురేషన్ స్టేజ్ రీచ్ అవుతుందో ఆ మెచ్యురేషన్ స్టేజ్ రీచ్ అయినాక ఫైనల్గా బ్రేక్ డౌన్ అయిపోతుంది. బ్రేక్ డౌన్ అయినాక మనకు ఏం జరుగుతుంది, ఫైనల్గా మనకు ఒక నార్మల్గా మనకు ఒక పెద్ద మదర్ సెల్ అండ్ ఆల్సో ఒక స్మాల్ డాటర్ సెల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఒక డాటర్ సెల్ ఒక మదర్ సెల్. ఓకే, డాటర్ సెల్ ఒక మదర్ సెల్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి ఏంది ఒక చెట్టుకి ఎట్లా మనకు ఒక పువ్వులాగా పూస రాలిపోతుందో అట్లనే మనకు ఒక పెద్ద మదర్ సెల్ నుంచి ఒక సైడ్ నుంచి మనకు ఒక బడ్ ఫామ్ అయ్యి కంప్లీట్గా డాటర్ సెల్ అనేది మనకు స్ప్లిట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అనమాట మదర్ సెల్ నుంచి. సో దీన్ని బేసికల్గా బడ్డింగ్ ఇన్ ద ఈస్ట్ అని అంటాం. సో ఇది ఒక రకమైన ఏసెక్షువల్ రిప్రొడక్షన్. So it's an asexual reproduction where basically there is a formation of buds from the parent cell. So coming to another example వచ్చేసి బేసికల్ గా మనకు ఈ థర్డ్ ఎగ్జాంపుల్ ఏదైతుందో ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో మనకు మెచ్యూర్ మదర్ సెల్ ఏదైతుందో ఆ ప్రోటోప్లాస్ట్ అనేది కంప్లీట్గా డాటర్ సెల్స్ మధ్యలో డివైడ్ అయిపోయి ఒకనొక స్టేజ్లో పెద్ద మదర్ సెల్ నుంచి మనకు స్ప్లిట్ అయిపోయి మనకు చిన్నగా మనకు చిన్న టైనీ డాటర్ సెల్స్ అనేది లిబరేట్ అవుతుంది. సో ఈ లిబరేషన్ ప్రాసెస్ ఏంటంటే బేసికల్గా ఒకటే పేరెంట్ సెల్ నుంచి ఆ ప్రోటోప్లాస్ట్ అనేది అందరి మధ్యలో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినాక సెల్ వాల్ ఫామ్ అయ్యి ఆ మెచ్యురేషన్ జరిగి వాల్ ఫామ్ అయ్యి బేసికల్గా మనకు ఇట్లా వాల్ ఫామ్ అయ్యి బేసికల్గా మన కంప్లీట్ ఆర్గనల్స్ అంతా డెవలప్ అయ్యి ఆర్గన్స్ అన్ని డెవలప్ అయ్యి ఆ సింగిల్ సెల్ ఎప్పుడైతే మెచ్యూర్ అయినప్పుడు అది స్ప్లిట్ అయిపోయి ఆ మదర్ సెల్ స్ప్లిట్ అయిపోయి మనకు కంప్లీట్గా లిబరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ లిబరేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, బేసికల్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆల్గల్ మెంబర్ అనమాట. Okay, in one of the algal member called as chlamydospore. సో క్లామిడోస్పోర్స్ అంటే ఏంది, జనరల్గా క్లామిడోస్పోర్స్ ఆర్ నథింగ్ బట్ ఈ క్లామిడోస్పోర్స్లో ఏం జరుగుతుందంటే మనకు ఆ మదర్ సెల్ ఏదైతుందో ఆ మదర్ సెల్ ఒక ఫ్రూటింగ్ బాడీ అంటే ఏసెక్షువల్ ఫ్రూటింగ్ బాడీ అంటే దానంతలేదో ఒక ఫ్రూటింగ్ బాడీ జనరేట్ చేసి ఆ ఫ్రూటింగ్ బాడీలో మనకు ఆల్ ద సెల్స్ అంటే ఆ ఫ్రూటింగ్ బాడీలో మనకు జర్మినేషన్ జరిగి అన్ని సెల్స్ అన్ని కాంపోనెంట్స్ అన్ని సెల్ వాల్ మొత్తం డెవలప్ చేసుకొని ఒక్కసారి రప్చర్ అయినాక ఆ డాటర్ సెల్స్ అన్ని లిబరేట్ అయిపోతాయి. సో ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ వచ్చేసి ఒకటే పేరెంట్, ఆ ఒకటే పేరెంట్ మీద మనకు కంప్లీట్గా అన్ని సెల్స్ మనకు ఫార్మినేషన్ అయ్యి మెచ్యురేషన్ జరుగుతుంది కనుక దాన్ని ఆల్గల్ మెంబర్ని మనము ఆల్గల్ స్పోర్స్ని మనం క్లామిడోస్పోర్స్ అంటాం. సో దిస్ ఈస్ అబౌట్ ద ఏసెక్షువల్ స్పోర్స్. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే దిస్ ఈస్ అబౌట్ ద జూ స్పోర్స్. ఇవి ఇట్లా మనం జూ స్పోర్స్ అంటాం. ఇవి ఏంటంటే జనరల్గా ఏసెక్షువల్ స్పోర్స్. Okay, it's about the zoo spores, nothing but called as asexual spores in the organism called as Penicillium.
ఓకే, పెన్సిలియం నొటాటమ్ అనే ఆర్గానిజంలో జనరల్గా మనకు ఏసెక్షువల్ స్పోర్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఏసెక్షువల్ స్పోర్స్ని మనం జూ స్పోర్స్ అంటాం. సో బేసికలీ పెన్సిలియం నొటాటమ్ అనే ఆర్గానిజంలో మనకు ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో అప్పుడు ఒక ఫ్రూటింగ్ బాడీ, ఈ విధంగా ఒక ఫ్రూటింగ్ బాడీ అనేది మనకు ఫంగస్ నుంచి అరైజ్ అయ్యి ఆ ఫ్రూటింగ్ బాడీ మీద మనకు ఆ ఫ్రూటింగ్ బాడీ అంటే ఫ్రూటింగ్, ఇది కంప్లీట్ ఫ్రూటింగ్ బాడీ. సో ఈ ఫ్రూటింగ్ బాడీ మీద బేసికల్గా మనకి ఏం జరుగుతుంది, ఫైనల్గా మనకి ఈ ఫ్రూటింగ్ బాడీ ఎప్పుడైతే మెచ్యురేషన్ అవుతుందో, మెచ్యురేషన్ అయినప్పుడు ఈ టాప్ ఏరియా ఆఫ్ దట్ ఫ్రూటింగ్ బాడీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద జూస్పోర్స్. సో జూస్పోర్స్ ఏంది బేసికల్గా, దే ఆర్ ద ఏసెక్షువల్ స్పోర్స్, నథింగ్ బట్ ద జూస్పోర్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఎ మెచ్యురేషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద fruiting body. So in case of Penicillium notatum, when it is subjected to the favorable conditions, under the favorable condition, this fruiting body which is generated, that is zoosporangia. ఈ zoosporangia నుంచి నీకు పైన వచ్చే స్పోర్స్ ని జూస్పోర్స్ అంటాం. సో ఈ జూస్పోర్స్ అనేది ఏసెక్షువల్ స్పోర్స్, ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్యూజన్ ఆఫ్ ద గ్యామెట్స్, ఫార్మేషన్ ఆఫ్ ద గ్యామెట్స్ జరగదు. ఓన్లీ ఒకటే ప్లాంట్ బాడీ, ఒకటే ఫంగల్ బాడీ నుంచి మనకు ఫేవరబుల్ కండిషన్ ఉన్నప్పుడు మనకు ఫ్రూటింగ్ బాడీ, దట్ ఈస్ జూస్పోరాంజియా అనేది ఫామ్ అవుతుంది. ఓకే, జూస్పోరాంజియా అనేది ఫామ్ అవుతుంది. ఈ జూస్పోరాంజియా ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, ఈ జూస్పోరాంజియా ఎప్పుడైతే మెచ్యురేషన్ జరుగుతుందో ఫైనల్గా జూస్పోర్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ జూస్పోర్స్ని మనం ఏసెక్షువల్ స్పోర్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ జూస్పోర్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ Penicillium notatum, that is involved in the synthesis of the antibiotic called as penicillin. సో దిస్ ఇస్ అబౌట్ ఏసెక్షువల్ రిప్రొడక్షన్. ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో బేసికల్గా మన లోవర్ ఆర్గానిజమ్స్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఎస్పెషల్గా బ్యాక్టీరియల్ సెల్స్, దట్ ఈస్ ఈకోలై సెల్స్, ఈస్ట్ కానీ బేకర్స్ ఈస్ట్లో కానీ ఇవన్నిట్లో మనకి ఏసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ ఆల్సో ఇదే కాకుండా ఫంగై, ఆల్గే, లోవర్ ప్లాంట్స్ లైక్ బ్రయోఫైటా, టెరిడోఫైటా అండ్ ఆల్సో ఇవన్నిట్లో మనకి ఏసెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ జరుగుతుంది. సో ఇదే కాకుండా ఫస్ట్ చూసింది ఏంటంటే బేసికల్గా ఇక్కడ ఫస్ట్ చూసిందేమో బ్యాక్టీరియల్ సెల్, అది ఈకోలై సెల్, అండ్ రెండోది వచ్చేసి మనకు ఈస్ట్ సెల్. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ బైనరీ ఫిజన్. ఓకే, ఇది ఒక రకమైన ఏసెక్షువల్ రిప్రొడక్షన్. సెకండ్ కేటగిరీ వచ్చేసి బడ్డింగ్, ఇది ఈస్ట్లో జరుగుతుంది. మూడోది వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ క్లామిడోస్పోర్స్, ఇన్ కేస్ దే ఆర్ ద ఏసెక్షువల్ స్పోర్స్ ప్రజెంట్ ఆర్ ఫార్మ్ విత్ ఇన్ ద ఆల్గల్ మెంబర్స్. అండ్ ఇది కాకుండా మనం ఇంకోటి వచ్చేసి జనరల్గా మనం ఫంగై, ఎస్పెషల్గా మనకు Penicillium notatum అనే ఎగ్జాంపుల్లో తీసుకొని జూస్పోర్స్ ఎలా ఫామ్ అవుతుంది, అవి ఏసెక్షువల్ స్పోర్స్. అండ్ ఫ్రూటింగ్ బాడీ వచ్చేసి మనకు జూస్పోరాంజియం, ఇది ఒక కేటగిరీ. ఇక్కడ స్పోర్స్ అనేది ఇండివిజువల్గా ఫామ్ అవుతుంది, అంటే ఒక ప్లాంట్ నుంచి చిన్న మనకు ఏవైతే న్యూ ఆర్గానిజం జనరేట్ చేసే కెపాసిటీ ఉన్న స్మాల్ పార్టికల్స్ మనం స్పోర్స్ అంటాము. దే ఆర్ ఈక్వల్ టు ద సీడ్స్ ఆఫ్ ద లార్జర్ ప్లాంట్. సో ఇవి జనరల్గా ఒకటే ప్లాంట్ బాడీ నుంచి జనరేట్ అవుతున్నాయి కనుక దీన్ని ఏసెక్షువల్ స్పోర్స్ అంటాము. అండ్ ఫైనల్గా మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెజిటేటివ్ రిప్రొడక్షన్. ఓకే, వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఆర్ దీన్ని ప్రొపగేషన్ అంటాం. ఓకే, వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఆర్ ప్రొపగేషన్. సో ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో మనం మెయిన్గా మాట్లాడుకునేది ఏంటంటే వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఆర్ వెజిటేటివ్ ప్రొపగేషన్. సో బేసికల్గా ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాము, ఇక్కడ జనరల్గా మనకు హయ్యర్ ప్లాంట్స్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ద ట్యూబర్ ఆఫ్ ద పొటాటో కానీ, ఓకే ఇక్కడ ట్యూబర్ ఆఫ్ ద పొటాటో అండ్ ఆల్సో మనకు రైజోమ్ ఆఫ్ ద జింజర్ అండ్ ఆల్సో దిస్ ఇస్ ద లీఫ్ ఆఫ్ ద బ్రయోఫిలం. అండ్ ఇదే కాకుండా మనకు ఏంది జనరల్గా ట్యూబర్ ఆఫ్ ద మనకు ఇక్కడ జనరల్గా ఏంది మనకు ఆనియన్ కానీ ఇక్కడ ఏదైనా తీసుకున్నాడు ఆఫ్సెట్స్ ఆఫ్ ద పిస్టియా. ఓకే, ఇవన్నీ ఏంటంటే జనరల్గా మనకు ఈ ఆర్గానిజమ్స్ ఏంటంటే వన్ ఆఫ్ ద వెజిటేటివ్ టిష్యూ ఆఫ్ ద ఆర్గానిజం ఈస్ బేసికల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ ఏ ఎంటైర్లీ న్యూ ఆర్గానిజం అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ vegetative reproduction, the new organism is generated from the plant tissue. సో ద ప్లాంట్ టిష్యూ ఇక్కడ ఏ ప్లాంట్ జనరల్గా ఐస్ ఆఫ్ ద పొటాటో కానీ వెన్ యూ ఆర్ టేకింగ్ ద నోట్స్, సో దీస్ ఆర్ ద నోట్స్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్ హియర్ యూ ఆర్ అబ్జర్వింగ్, దీస్ ఆర్ ద నోట్స్ ఆఫ్ ద జింజర్, ఐస్ ఆఫ్ ద పొటాటో అండ్ ద ఎఫిఫిలర్ బర్డ్స్ విచ్ ఆర్ డెవలపింగ్ టు ప్లాంట్స్ ఆన్ ద లీఫ్ ఆఫ్ ద బ్రయోఫిలం. ఇవంతా ఏంటంటే జనరల్గా మనకు ఈ ఆఫ్సెట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఈ బ్రేక్ డౌన్ అయ్యి వచ్చే ఆ ప్లాంట్ స్పీసీస్ ఏదైతుందో, ప్లాంట్స్ టిష్యూ ఏదైతుందో ఆ ప్లాంట్
టిష్యూ కంప్లీట్గా న్యూ ఆర్గానిజంని డెవలప్ కావడాన్ని మనము వెజిటేటివ్ ప్రొపగేషన్ ఆర్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటాం. సో ఇక్కడ జనరల్గా మనకు ఈ డాటర్ అంటే సెల్స్ డాటర్ కానీ లేకపోతే ఈ ప్రొడ్యూస్ అయ్యే న్యూ ఆర్గానిజం ఏంటంటే జనరల్గా అవి ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఓకే, ఇవి ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఈ ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ఏవైతున్నాయో అవి దాని యొక్క క్యాపబిలిటీ ఏంటంటే బేసికల్గా దే హ్యావ్ ద క్యాపబిలిటీ ఆఫ్ కన్వర్టింగ్ ఇంటూ ఏ న్యూ ప్లాంట్. సో బేసికల్లీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జనరల్గా మనకు ఒక వెజిటేటివ్ టిష్యూ నుంచి కంప్లీట్ న్యూ ఆర్గానిజం వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ ఉంది. So whatever the eye of the potato is there, this eye of the potato is basically involved in generating the whole organism as it is. The whole organism is very identical to the parent cell. Okay, the entire organism or the entire daughter organism or daughter plant is identical to the parent plant. So basically there is involvement of vegetative tissue where the identicalness is between the daughter and the parent cell, the parent. So basically this identicalness is nothing but called as clone. Clone ante endi? Clone is nothing but there is no change in structural morphology and internal anatomy of the internal anatomy and structural morphology. There is no change. When compared between the parent and the daughter plant. So when there is no change and when there is an involvement of vegetative reproduction, that is the vegetative tissue, those daughter plants which we obtained from the parent plant are nothing but called as clones of the parent plant. So clones are nothing but they are showing exactly the identicalness between the daughter plant and also parent plant. Okay, the daughter plant and the parent plant are showing the identicalness in terms of external morphology and internal anatomy, and also in all the aspects there is no difference between the parent plant and the daughter plant. So ikkada manam example తీసుకుంటే ఏంది బేసికల్ గా when you are taking the eyes of the potato you can completely germinate the entire potato plant, and when you are taking the rhizome that is consisting of the root and root nodules అంటే roots అండ్ ఇంటర్ నోడ్స్ ఉన్న ఈ రైజోమ్ ఏదైతుందో మనము జింజర్ అంటే అల్లం అంటాము. సో ఈ మొత్తం బిట్టుని తీసుకొని మనము ప్రాపర్గా దాన్ని మెయింటైన్ చేసుకుంటే వాటరింగ్ చేసి దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటే కంప్లీట్ న్యూ ప్లాంట్ వస్తుంది అనమాట. ఇదే కాకుండా మనం బ్రయోఫిలం మీద ఉన్న ఆకు ఏదైతుందో దాని మీద ఉన్న చిన్న చిన్న చెట్లను తీసుకెళ్ళి మనము అవి యాక్చువల్గా అవి ముందు ఇనీషియల్గా బడ్స్ అంటాము. సో ఈ లీఫ్ మీద ఉండే ఏవైతే బడ్స్ ఉన్నాయో అవి జనరేషన్ జరిగినాక అవి తీసుకెళ్ళి మనం ఒక పక్కకి నాటుకుంటే మనకు కంప్లీట్ చెట్టు వస్తుంది అనమాట. అదే విధంగా చూస్తే పిస్టియా అనేది ఇట్స్ ఏ వాటర్ ప్లాంట్. ఎప్పుడైతే ఈ ఆఫ్సెట్ అంటే ఈ లింకేజ్ ఎప్పుడైతే ఆఫ్సెట్ ఏదైతుందో ఇది బ్రేక్ అయినప్పుడు చిన్న ఆర్గానిజం అంటే ఈ చిన్నది ఏదైతే మనకు ఆ పెద్ద ప్లాంట్ సెల్ నుంచి మనకు ప్రొడ్యూస్ అవుతుందో ఈ చిన్న ప్లాంట్ అంటే పెద్ద పేరెంట్ ప్లాంట్ నుంచి జనరేట్ అయ్యే చిన్న ప్లాంట్ ఏదైతుందో దీనికి బేసికల్గా మనకు కంప్లీట్గా న్యూ ఆర్గానిజం జనరేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అంటే పేరెంట్ ఆర్గానిజం నుంచి మనకు విడిపోయి ఒక కంప్లీట్ న్యూ ఆర్గానిజం డెవలప్ కావడము, దట్ టు ఫ్రమ్ ద వెజిటేటివ్ టిష్యూ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ వెజిటేటివ్ ప్రొపగేషన్. అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏవైతే మనకు జనరల్గా ఈ విధంగా విడిపోయి కొత్త ఆర్గానిజం ఫామ్ అవుతాయో దాన్ని బేసికల్గా క్లోన్స్ అంటాం. సో జనరల్గా మనం ఏసెక్షువల్ రిప్రొడక్షన్ బేసికల్గా మనం మాట్లాడుకున్నాము. అందులో బేసికల్గా మనం మాట్లాడుకునేది వెజిటేటివ్ ప్రొపగేషన్. సో ఇన్ కేస్ ఆఫ్ దిస్ టాపిక్ దట్ ఈస్ అ వెజిటేటివ్ టాపిక్, వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఆర్ వెజిటేటివ్ ప్రొపగేషన్లో ఏంటంటే ఈ టాపిక్లో జనరల్గా మనము మనకు పేరెంట్ ప్లాంట్ నుంచి విడిపోయి అది స్ప్లిట్ అయిపోయి ఫైనల్గా మనకు జనరల్గా డాటర్ ప్లాంట్స్ వస్తాయి. అండ్ ఈ డాటర్ ప్లాంట్స్కి పేరెంట్ ప్లాంట్స్కి ఎలాంటి డిఫరెన్సెస్ ఉండదు. అండ్ దేర్ విల్ బి మచ్ ఐడెంటికల్ బిట్వీన్ ద డాటర్ అండ్ ద parent plant. So the parent plant which are formed basically they are nothing, the parent whatever the plants which are formed they are basically clones of the parent plant. Especially ga manamu the whatever the మనము జనరల్గా మనము అరటి చెట్టు అరటి గోళాలు పక్కకు వచ్చే అవి ఏమంటాం పిలకలు అంటాం. ఆ పిలకలు అవి ఏంటంటే కట్ చేసి మనం పక్కకు నాటుకుంటే కంప్లీట్ ఒక కొత్త చెట్టు వస్తుంది. సో ఈ పిలకలని మనం ఏమంటాం బేసికల్గా మన డాటర్ ప్లాంట్స్ అంటాం. సో దీస్ ఆర్ క్లోన్స్ ఆఫ్ ద పేరెంట్ ప్లాంట్.
సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి మన సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని ట్రేడ్ మార్క్స్ ఉన్నాయన్నమాట. ఏంటది జనరల్గా మనకంటే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫార్మినేషన్, మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజం దాని యొక్క గ్యామెట్స్ ఫార్మినేషన్, ఆ గ్యామెట్స్ ఫార్మినేషన్ తర్వాత అంటే ఆ ప్రాసెస్ని గ్యామెటోజెనిసిస్ అంటాము. అండ్ బేసికల్గా ఈ గ్యామెటోజెనిసిస్ తర్వాత గ్యామెట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఈ ఫ్యూజన్ తర్వాత మనకు వచ్చేది జైగోట్. సో ఈ జైగోట్ నుంచి డెవలప్ అయ్యేది ఎంబ్రియో. అండ్ ఈ ఎంబ్రియోలో మనకు జనరల్గా ఏంటంటే ఆ ఎంబ్రియో డెవలప్ అయ్యి ఎప్పుడైతే న్యూ ఆర్గానిజం ఫామ్ అవుతుందో ఆ ఆర్గానిజం యొక్క జెనెటిక్ స్టేటస్ వచ్చేసి అదొక రీకాంబినెంట్ వర్జన్. అంటే ఏంది మొజాయిక్ వర్జన్, అంటే అటు పేరెంట్ మేల్ పేరెంట్కి ఫీమేల్ పేరెంట్ మధ్యస్థంగా ఉంటుంది అనమాట. సో ఇట్స్ అబౌట్ ద జెనెటిక్ రీకాంబినేషన్. సో మనం సెక్షువల్ రిప్రొడక్షన్లో బేసికల్గా ఏం మాట్లాడుకుంటామంటే ఇట్స్ ఏ స్లో అండ్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అండ్ ఇట్ షోస్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఇఫ్ ఇట్ ఇస్ వెదర్ ఇట్ మే బి మేల్ గ్యామెట్స్ ఆర్ ఫీమేల్ గ్యామెట్స్, సింథసిస్ జరుగుతుంది, ప్రొడక్షన్ జరుగుతుంది, దాని తర్వాత ట్రాన్స్ఫర్ జరుగుతుంది అండ్ ఆల్సో ఫర్టిలైజేషన్ జరుగుతుంది అండ్ సమ్ ఆఫ్ ద ఈవెంట్స్ విచ్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఆఫ్టర్ ద ఫర్టిలైజేషన్ కూడా జరుగుతుంది అనమాట. సో దిస్ ఆర్ ద ఎంటైర్లీ అబౌట్ ద సెక్షువల్ రిప్రొడక్షన్. సో దేర్ ఈస్ అ ఫార్మేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అండ్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ విల్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎంబ్రియో. సో బేసికల్గా మన సెక్షువల్ రిప్రొడక్షన్ని మన అండర్స్టాండింగ్కి మనం 3 లెవెల్స్లో డివైడ్ చేసుకుంటాం. ఒకటి ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్, దీంట్లో బేసికల్గా ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్ అండ్ కమింగ్ టు ద ఫర్టిలైజేషన్ ఈవెంట్ అండ్ ఫైనలీ ద పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్. సో ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్ అంటే ఏంది, ఇందులో బేసికల్గా మనం గ్యామెట్స్ ఎన్ని రకాలు, ఆ గ్యామెట్స్ ఏ విధంగా తయారవుతాయి, అంటే గ్యామెటోజెనిసిస్ అంటే ఏంది, తర్వాత గ్యామెట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంది అనేది ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్లో జరుగుతుంది. సో మన ఫర్టిలైజేషన్ ఈవెంట్ అంటే ఏంది, మనకు ఫ్యూజన్ ఏంది, ఫ్యూజన్ ఎట్లా జరుగుతుంది, ఆ ఫ్యూజన్ ఎన్ని రకాలుగా జరుగుతుంది, అది ఎన్ని విధాలుగా మనం ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంది, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటంటే అనేది బేసికల్గా మనం ఫర్టిలైజేషన్ కింద చదువుకుందాం. అండ్ ఫైనల్గా వచ్చేసి పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్ ఏంటంటే బేసికల్గా ఇక్కడ ఏవైతే మార్పులు మనకు ఆ ఫీమేల్ ఆర్గానిజంలో జరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులని పూర్తిగా మనము అర్థం చేసుకొని అంటే అది ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఒకసారి ఎంబ్రియో ఫామ్ అయినాక జరిగే ఈవెంట్స్ అంతా పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ కింద చదువుకుంటాం అనమాట. అంటే ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనేది మనం ఆ ఈవెంట్స్ అంతా మనము పోస్ట్ ఫర్టిలైజేషన్ కింద నేర్చుకుందాం. సో బేసికల్గా ఇన్ డీటెయిల్గా మనం ఏం చదువుకుందాం, ఇక్కడ వచ్చేసి మనం ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్ గురించి నేర్చుకుందాం. సో ఒకవేళ మనకు గ్యామెట్స్ ఫామ్ అయ్యి ఆ గ్యామెట్స్ సిమిలర్ ఇన్ సైజ్ ఉంటే దెన్ దే ఆర్ కాల్డ్ యాస్ ఐసోగమి అంటే ఏంది, బేసికల్గా ఐసోగమి అంటే జనరల్గా ద గ్యామెట్స్ విచ్ ఆర్ present in the same similarity in their shape and size is called as isogamous. So basically pre-fertilization event is the process where the formation of gametes has been studied anamata. So general ga manaku similar kind of gametes form aithe dan isogamy antamu, lekapothe dissimilarity unte dan anisogamy antam. So anisogamy ante endi, general ga manaku size similarity lo difference unte, ఓకే, డిఫరెన్స్ సిమిలారిటీ ఉంటే జనరల్గా మనం దాన్ని జనరల్గా మనం అనైసోగమి అంటాం. సో అనైసోగమి అంటే ఏంది, డిఫరెన్సెస్ బిట్వీన్ ద గ్యామెట్స్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద గ్యామెట్స్ దట్ ఈస్ దే ఆర్ నాట్ సిమిలర్ ఇన్ అపియరెన్స్ అండ్ దే ఆర్ నాట్ సిమిలర్ ఇన్ దేర్ పర్ఫార్మెన్స్. సో బేసికలీ దే ఆర్ కాల్డ్ అనైసోగమస్. వేరస్ ఐసోగమస్ అంటే ఏంది, బేసికల్గా మనకు దేర్ ఈస్ సిమిలర్ కైండ్ ఆఫ్ గ్యామెట్స్, దే ఆర్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ అండ్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద అపియరెన్స్. సో మనకు మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఒకటే విధంగా ఒకేలాగా ఉండడానికి ఐసోగామి అంటాము, డిఫరెన్సెస్ ఉంటే దాన్ని ఎనైసోగామి అంటాం. సో జనరల్గా మనం ఐసోగామి దేంట్లో అబ్జర్వ్ చేస్తాము, ఆల్గల్ మెంబర్లో. ఓకే, ఆల్గేలో ఫంగైలో మనకు ఐసోగామి కనబడుతుంది, అంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద మేల్ అండ్ ఫీమేల్ వన్. వేరస్ అనైసోగామి ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము, బేసికల్గా ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, హయ్యర్ ఆర్గానిజమ్స్. సో వాట్ ఆర్ హయ్యర్ ఆర్గానిజమ్స్, ఎస్పెషల్గా మనము యానిమల్స్ కానీ హయ్యర్ ప్లాంట్స్ కానీ లేకపోతే హయ్యర్ గ్రీన్ ప్లాంట్స్ కానీ లేకపోతే హయ్యర్ యానిమల్స్లో ఏంటంటే మనకు మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో చాలా ప్రాపర్గా డిఫరెన్స్ కనబడుతుంది. ఈ మేల్ అండ్ ఫీమేల్ ప్రాపర్ డిఫరెన్సెస్ని మనము ఎనైసోగమి అంటాం. సో ఇక్కడ జనరల్గా మనకి ఏంది, మేల్ వర్జన్ అంటే మేల్ గ్యామెట్స్ వచ్చేసి ఆల్ ద టైమ్ అవి స్మాల్ ఉంటాయి అన్నమాట. సో అవి చిన్నగా ఉంటాయి అండ్ మొట్టైలు ఉంటాయి. సో అండ్ కమింగ్ టు ఫీమేల్, బేసికల్గా ఫీమేల్ వచ్చేసి మనకు లార్జ్ ఉంటుంది, స్టేషనరీ ఉంటుంది. ఓకే, మనకు మేల్ గ్యామెట్ వచ్చేసి స్మాల్ అండ్ మొటైల్ ఉంటుంది, ఫీమేల్ గ్యామెట్ వచ్చేసి లార్జ్ అండ్ స్టేషనరీ ఉంటుంది. సో దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్. ఇదే కాకుండా మనము బేసికల్గా మనం ఎనైసోగమీలో ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ అపియరెన్స్ కూడా
చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఏంది, మనకు మొటైల్ నేచర్ ఉంటే ఫ్లాజిల్లా ఉండడము, అదే స్టేషనరీ ఉంటే దాని యొక్క షేప్ డిఫరెంట్గా ఉండడం, పెద్దగా ఉండడం అనేది మనకు ఈ డిఫరెన్సెస్ అనేది క్లియర్ కట్గా చూడవచ్చు అనమాట. సో ఎనైసోగామి అంటే ఏంది, దే ఆర్ డిసిమిలర్ గ్యామెట్స్, దేర్ ఇస్ ఎ డిసిమిలారిటీ బిట్వీన్ ద గ్యామెట్స్, దే మే బి డిసిమిలారిటీ ఇన్ ద మేల్ అండ్ ఫీమేల్ వర్జన్ ఆఫ్ ద గ్యామెట్స్. సో బేసికల్గా మనం ఎన్విరాన్మెంట్లో ఎలా అబ్జర్వ్ చేయొచ్చు, మేల్ గ్యామెట్స్ ఎప్పుడు చూసినా స్మాల్ ఉంటాయి, దే ఆర్ స్మాలర్ ఇన్ సైజ్ అండ్ ఆల్సో అవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, మొటైల్ నేచర్లో ఉంటాయి. అదే ఫీమేల్ గ్యామెట్స్ వచ్చేసి ఏంది, బేసికల్గా అవి ఎప్పుడు చూసినా లార్జ్ సైజ్ ఉంటాయి అండ్ ఆల్సో దే విల్ బి స్టాగ్నెంట్ అండ్ దే విల్ బి సెడెంటరీ, దే ఆర్ వెరీ స్టేషనరీ అండ్ సెడెంటరీ, అంటే ఒకటే దగ్గర ఉండిపోతాయి అనమాట, అది ఫీమేల్ గ్యామెట్స్. సో బేసికల్గా మనం ఇలాంటి డిఫరెన్సెస్ ఏవైతే మనం మార్ఫలాజికల్గా ఎక్స్టర్నల్ డిఫరెన్సెస్తో పాటు మనకు ఇంటర్నల్గా కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి డిఫరెన్సెస్ని మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్యామెట్స్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ని అనైసోగామి అంటాం. సో అనైసోగామి is nothing but there is no similarity or we can say there is a difference between the male and female gametes, especially in case of anisogamous or anisogamy. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఐసోగామీలో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు క్లాడోస్పోరా, ఇది ఒక ఫంగై. ఓకే, ఈ ఫంగైలో మనకు ఐసోగామీ అబ్జర్వ్ చేయవచ్చు. అంటే మేల్ వన్ అండ్ ఫీమేల్ వన్ ఏదైతుందో, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ మధ్యలో ఎలాంటి మార్ఫలాజికల్ అండ్ ఎలాంటి స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ కనబడదు. వేరేస్ ఇన్ కేస్ ఆఫ్ ఐసోగామీలో మనం చూసుకుంటే ఏంటంటే బేసికల్గా తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనము హయ్యర్ ప్లాంట్స్ తీసుకున్నా కూడా, ఓకే, హయ్యర్ ప్లాంట్స్ అండ్ ఆల్సో యానిమల్స్లో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్గా హయ్యర్ ప్లాంట్స్లో తీసుకుంటే ఏంటంటే మనకు ఈ ఎనైసోగామి అనేది క్లియర్ కట్ చూడవచ్చు. సో ఏంది ఎనైసోగామి అంటే, జనరల్గా మన పోలన్ గ్రెయిన్స్ ఉంటాయి, ఆ పోలన్ గ్రెయిన్స్లో మనకు యాంథర్ ఉంటుంది. యాంథర్ అంటే ఏంది, జనరల్గా మనకు మేల్ గ్యామెట్ అనమాట. సో మేల్ గ్యామెట్ ఏంది, జనరల్గా మేల్ గ్యామెట్ని పోలన్ గ్రెయిన్లో మేల్ గ్యామెట్స్ ఉంటాయి, దాన్ని యాంథర్ అంటాం, ఆర్ నథింగ్ బట్ యాంథ్రోజాయిడ్స్. Okay, antherozoids or anthers are nothing but the male gametes which are very small in size, they are unicellular and they will be transferred from the male plant or the male flower nunchi, male plant nunchi, they will be transferred onto the female counterpart. ఓకే, ఫీమేల్ కౌంటర్ పార్ట్, అండ్ ఫీమేల్ కౌంటర్ పార్ట్లో మనకు ఎగ్ అనేది స్టాగ్నెంట్గా ఉంటుంది, స్టేషనరీగా ఉంటుంది. సో ఆ ఫీమేల్ కౌంటర్ పార్ట్ని మనం ఏమంటాము, ఓవం అంటాం. సో ద ఓవం అనేది ఏంది బేసికల్గా, ఓకే, దాన్ని ఓవం అంటాం. ఓవం అంటే ఏంది, ఫీమేల్ or nothing but the egg. So the female gamete ఏంటంటే జనరల్గా it is the ovum or the egg which is stationary and which is remained within the female flower. So whatever the anthers are there, the anthers which are the pollen grains are carrying the anther, that is the male gamete, which will be transferred onto the female gamete, that is the female flower which is carrying the carpel and also pistil. So whatever this is there is a much more difference between the morphological appearance and anatomical appearance of the pollen grain, that is the anther, male one. Okay, and when compared to the female one which is showing much more complex appearance in case of structural morphology, and also that is the appearance and internal anatomy, that is the internal structure of the female sex organ. సో ఇక్కడ మనం జనరల్గా మనకేంది, జనరల్గా మనం ఇక్కడ చూసుకుంటే మనము ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ జనరల్గా మనం ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఏంటంటే, గ్యామెటోజెనిసిస్ అంటే బేసికల్గా ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్ ఆర్ నథింగ్ బట్ గ్యామెటోజెనిసిస్. దీని గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఏ ప్రాసెస్లో అయితే మన గ్యామెట్స్ అనేది ఫామ్ అవుతాయో ఆ ప్రాసెస్ని మనం గ్యామెటోజెనిసిస్ అంటాం. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద గ్యామెట్స్. వెన్ కమింగ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ద గ్యామెట్స్, బేసికల్లీ మన గ్యామెట్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి, స్పోర్ మదర్ సెల్ నుంచి ఫామ్ అవుతుంది. ఓకే, ద స్పోర్ మదర్ సెల్ అనేది గ్యామెట్స్ మదర్ సెల్ అనమాట. ఓకే, ఇందులోకించి మనకు స్పోర్స్ కానీ లేకపోతే గ్యామెట్స్ అనేది ఫామ్ అవుతాయి. ఓకే, గ్యామెటోజెనిసిస్లో ఏంటంటే జనరల్గా మనకు స్పోర్ మదర్ సెల్ నుంచి మనకు మియోసిస్ జరిగి,
ఓకే, మియోసిస్ జరిగి మనకు ఫైనల్గా స్పోర్స్ ఆర్ గ్యామెట్స్ అనేది ఫామ్ అవుతాయి. ఈ స్పోర్స్ ఆర్ ద గ్యామెట్స్ ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ ద హ్యాప్లాయిడ్ క్రోమోజోమల్ సెట్. ద సింగిల్ సెట్ ఆఫ్ ద క్రోమోజోమ్ ఆర్ నథింగ్ బట్ ద హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ ద క్రోమోజోమ్. వేరే ద మదర్ సెల్ వచ్చేసి ఏంది జనరల్గా మనకు ఇది మనకు డిప్లాయిడ్ సెట్ ఉంటుంది, అంటే 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్. సో మియోసిస్ జరిగినాక ఎప్పుడైనా ఫామ్ అయ్యే గ్యామెట్స్ జనరల్గా మనకు మోనో సెట్ ఉంటుంది, సెట్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ప్రజెంట్ విత్ ఇన్ ద గ్యామెట్స్ ఆఫ్ ద స్పోర్స్ ఆఫ్ ద హ్యాప్లాయిడ్ సెట్ వేర్ దే ఆర్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ద మదర్ సెల్, దట్ ఈస్ ద స్పోర్ మదర్ సెల్. సో దీన్ని ఇంకో విధంగా ఏమనుకోవచ్చు మనము, ఈ స్పోర్ మదర్ సెల్స్ని మియోసైట్స్ అంటాం. అంటే మియోసైట్స్ అని ఎందుకంటాము, మియోసైట్స్ అంటే నథింగ్ బట్ ద సెల్స్ విచ్ ఆర్ అండర్గోయింగ్ మియోసిస్. అంటే ఏంది, రిడక్షన్ డివిజన్ జరిగే ప్రతి సెల్ని మనం మియోసైట్స్ అంటాం. మియోసైట్స్ ఆర్ నథింగ్ బట్ ద సైట్స్ అంటే సెల్స్, మియోసిస్ అంటే ద సెల్స్ విచ్ ఆర్ అండర్గోయింగ్ ద మియోసిస్ ఇస్ కాల్డ్ as మియోసైట్స్. సో ఈ మియోసైట్స్ ఆర్ నథింగ్ బట్ ద స్పోర్ మదర్ సెల్ ఫ్రమ్ విచ్ ద గ్యామెట్స్ ఆఫ్ ద స్పోర్స్ విల్ బి ఫార్మ్. సో మనకు స్పోర్ మదర్ సెల్ యొక్క క్రోమోజోమల్ కంటెంట్ అంటే దాని కండిషన్ తీసుకుంటే డిప్లాయిడ్ కండిషన్ ఉంటుంది, అదే గ్యామెట్స్ కండిషన్ తీసుకుంటే హ్యాప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. సో ద గ్యామెట్స్ కండిషన్ తీసుకుంటే హ్యాప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ గ్యామెటోజెనిసిస్. సో మనకు ఫార్మేషన్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద గ్యామెట్స్ ఆర్ నథింగ్ బట్ ద గ్యామెటోజెనిసిస్ వేర్ ద స్పోర్ మదర్ సెల్స్ ఆర్ ద మియోసైట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ద రిడక్షన్ డివిజన్ అండ్ ఫైనలీ ద క్రోమోజోమల్ number of the spore mother cell or the mesocytes will be undergoing the meiosis, that is the reduction division into the spores or the gametes where the diploid nature will be converted into haploid nature, that is the haploid condition. That is the during the process of gametogenesis or the generation of the gametes. సో బేసికల్గా దీన్ని మనం ఇక్కడ మనం ప్లాంట్స్ వర్జన్లో చూసుకుంటే ఏంటంటే జనరల్గా మనకు కొన్ని ఈ పర్టికులర్ ప్లాంట్ ఉంది, క్యారా అనే ప్లాంట్. ఈ ప్లాంట్ ఏంది జనరల్గా దీనికి మనకు ఫీమేల్ సెక్స్ ఆర్గన్ అండ్ మేల్ సెక్స్ ఆర్గన్ రెండు ఒకటే ప్లాంట్ మీద ఉంటున్నాయి అనమాట. ఇది ఫీమేల్ సెక్స్ ఆర్గన్ని ఊగమి అంటాము, మేల్ సెక్స్ ఆర్గన్ని యాంథ్రిడియం అంటాం. సో ఈ యాంథ్రిడియం ఏదైతుందో ఈ యాంథ్రిడియం ద మేల్ సెక్స్ ఆర్గన్ అండ్ ద ఫీమేల్ వన్ which is the oogonium, that is the female sex organ, they are present on the same plant. Okay, presence of the 2 sex organs on the same plant is called as monoecious. Monoecious ante enti basically ga monoecious plant ante male and female ఏంటంటే దే ఆర్ ప్రజెంట్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్, దట్ ఈస్ ద ఊగమి అండ్ ద యాంథ్రిడియం, దే ఆర్ ప్రజెంట్ ఆన్ ద సేమ్ ప్లాంట్ ఈస్ కాల్డ్ as మోనోషియస్. సో మోనోషియస్లో బేసికల్గా మన ఏం జరుగుతుంది, ఎక్కువ మటుకు మనకు సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. అక్కడ మ్యాక్సిమం మనకి ఏంటంటే మనకు స్కోప్ వచ్చేసి సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. అదే ఒకవేళ మనకు ఆర్కిగోనియం, ఇక్కడ చూస్తే మనకు ఆర్కిగోనియం, ఇక్కడ చూస్తే యాంథ్రిడియం. ఓకే, ఆర్కిగోనియం అంటే ఇది ఫీమేల్ ప్లాంట్, ఇది యాంథ్రిడియం అంటే మనకు మేల్ పార్ట్. సో ఇక్కడ మేల్ ప్లాంట్ ఫీమేల్ ప్లాంట్ అంటే ఫీమేల్ ప్లాంట్ మీద ఫీమేల్ ఆర్గన్ ఉంటుంది, మేల్ ప్లాంట్ మీద మేల్ ఆర్గన్ ఉంటుంది. సో ఫీమేల్ కౌంటర్ పార్ట్ని మనం యాంథ్రిడియం అంటాము, ఫీమేల్ దాన్ని మనం ఆర్కిగోనియం అంటాము, అండ్ మేల్ దాన్ని వచ్చి యాంథ్రిడియం అంటాం. సో మనకు మేల్ ఆర్గన్ ఫీమేల్ ఆర్గన్ బేసికల్గా రెండు డిఫరెంట్ ప్లాంట్స్ మీద ఉంటాయి కనుక మనకు మేల్ ప్లాంట్ అండ్ ఫీమేల్ ప్లాంట్ ఉంటుంది, అండ్ దీన్ని మనం డయేషియస్ అంటాం. ఓకే, డయేషియస్ కండిషన్ అంటే ఏంది, బేసికల్గా డయేషియస్ కండిషన్ అంటే డయేషియస్ ప్లాంట్ అంటే మనకు ఫీమేల్ ప్లాంట్ మేల్ ప్లాంట్ సపరేట్గా ఉండడాన్ని డయేషియస్ అంటాం. సో ఇది బేసికల్గా మనము టెరిడోఫైట్స్లో ఎక్కువ మటుకు మనం చూడవచ్చు అనమాట. ఓకే, టెరిడోఫైట్స్ అనే గ్రూప్లో మనకు ఈ రకమైన మేల్ అండ్ ఫీమేల్ ప్లాంట్ని క్లియర్ కట్గా మనము డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. అంటే ఫీమేల్ వచ్చేసి ఆర్కిగోనియము అండ్ మేల్ వన్ వచ్చేసి యాంథ్రిడియం. సో ఈ ఫీమేల్ సెక్స్ ఆర్గన్ బేర్ చేసేదాన్ని ఫీమేల్ ప్లాంట్ అంటాము, మేల్ సెక్స్ ఆర్గన్ని బేర్ చేసేదాన్ని మేల్ ప్లాంట్ అంటాం. సో ఈ రకమైన డిఫరెన్షియేషన్ని మనం డయేషియస్ డిఫరెన్షియేషన్ అంటాము. అండ్ ఈ డయేషియస్ డిఫరెన్షియేషన్లో బేసికల్గా మనం మేల్ ప్లాంట్ని ఫీమేల్ ప్లాంట్ని క్లియర్ కట్గా డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. సో దిస్ ఈస్ అబౌట్ ద డయేషియస్ ప్లాంట్ వేర్ బేసికల్లీ వీ క్యాన్ సీ ద మేల్ అండ్ ఫీమేల్ కౌంటర్ పార్ట్ ప్రజెంట్ ఆన్ డిఫరెంట్ ప్లాంట్. సో in case of monoecious, basically the male and female one is basically present on the same plant. సో ఇక్కడ జనరల్గా మనం ఇక్కడ మాట్లాడుకునేది ఈ కాన్సెప్ట్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే ఈ విధంగా డయేషియస్ ప్లాంట్స్లో ఏంటంటే మనము ఫర్టిలైజేషన్ ప్రాసెస్, ఫర్టిలైజేషన్ అంటే ఏంది, ఫర్టిలైజేషన్ అంటే ఫ్యూజన్.
ఓకే, ఈ ఫ్యూజన్కి ముందు ట్రాన్స్ఫర్ జరగాలి. ఈ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ కండిషన్. సో మనం ఒకవేళ మనము ఈ ఈ మెయిల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ ఎప్పుడైతే ఒకటే ప్లాంట్లు ఉంటాయో, సేమ్ ప్లాంట్లు ఉంటుందో, మనకు స్కోప్ ఏంది, జనరల్గా సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. అంటే ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ the male gametes from the male organ into the onto the female gamete, this transfer of pollen grains is called as onto the same plant is called as self pollination. So self pollination లో బేసికల్ గా మనకు మచ్ మెకానిజం ఏది అవసరం లేదు. మనకు జనరల్ గా విండ్ ఇన్వాల్వ్ అవుతుంది, లేకపోతే వాటర్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ మీడియం వచ్చేసి విండ్ ఉండొచ్చు, వాటర్ ఉండొచ్చు. సో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్యామెట్స్, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఏజెంట్ ఏదైతుందో, ఆ ట్రాన్స్ఫరింగ్ ఏజెంట్ బేసికల్గా మనకు ఒకటే ప్లాంట్ మీద 2 ఆర్గన్స్ ఉంటే సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది కనుక అవి విండ్ ఆర్ వాటర్ ద్వారా మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్యామెట్స్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఒక రకం. సో బట్ ఇప్పుడు ఒకవేళ నీకు మెయిల్ ప్లాంట్ ఫీమేల్ ప్లాంట్ అలాగా డిఫరెంట్గా ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఆ ప్రాసెస్ అంటే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్యామెట్స్ని మనం ఏమంటాం, పాలినేషన్ అంటాం. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్యామెట్స్ని పాలినేషన్ అంటాము, అండ్ ఏజెంట్స్ని పాలినేటర్స్ అంటాం. ఓకే, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్యామెట్స్ ఎప్పుడు చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తారంటే, ఒక ప్లాంట్ ఫీమేల్ ప్లాంట్, ఒక ప్లాంట్ మెయిల్ ప్లాంట్ అయినప్పుడు మనకు బేసికల్గా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్యామెట్స్ జరగాలన్నప్పుడు మనకు పాలినేటర్ అంటే ఏజెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఏజెంట్స్ని మనం పాలినేటర్స్ అంటాము, అండ్ ప్రాసెస్ని పాలినేషన్ అంటాం. సో ఇది ఎప్పుడు చాలా యూస్ఫుల్ అంటే, బేసికల్లీ మనకు ఎప్పుడైనా కూడా మెయిల్ ప్లాంట్స్ ఫీమేల్ ప్లాంట్స్ అలాగా ఉండి దూరం ఎక్కడెక్కడనో ఉంటే అప్పుడు మనకు ఈ రకమైన స్ట్రాటజీ అంటే పాలినేషన్ ప్రాసెస్ అనేది మనకు స్క్రీన్ ప్లేలోకి వస్తుంది అనమాట. సో ఇలాంటి ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ గ్యామెట్స్ ని బేసికల్ గా మనము జనరల్ గా క్రాస్ పాలినేషన్ అంటాం. సో బేసికల్ గా ఇక్కడ ఏంది, పాలినేషన్ లో జనరల్ గా మనకు పాలినేటర్స్ ఇన్వాల్వ్ అయితే, ఎస్పెషల్గా ఇన్సెక్ట్స్ కానీ హనీ బీస్ కానీ ఇట్లా పని ఏంటంటే, మెయిల్ గ్యామెట్స్ అంటే మెయిల్ గ్యామెట్స్ యాంథ్రిడియం పోలన్ గ్రెయిన్స్ ఒక మెయిల్ ఫ్లవర్ నుంచి తీసుకొచ్చి ఫీమేల్ ఫ్లవర్కి ట్రాన్స్ఫర్ చేయడము, ఫీమేల్ ఫ్లవర్లో డిపాజిట్ చేయడమే దీని యొక్క మెయిన్ పని. ఈ పనిని మనం పాలినేషన్ అంటాము, ఈ ఏజెంట్స్ని మనం పాలినేటర్స్ అంటాం. సో ఇలా డిఫరెంట్ మెయిల్ ప్లాంట్ నుంచి డిఫరెంట్ ఫీమేల్ ప్లాంట్ విచ్ ఇస్ బేరింగ్ ద ఫీమేల్ ఫ్లవర్, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద గ్యామెట్స్ని మనము పాలినేషన్ అంటాము, అండ్ దీస్ మెథడ్ని మనము క్రాస్ పాలినేషన్ అంటాం. అంటే 2 డిఫరెంట్ ప్లాంట్స్ మధ్యలో పాలినేషన్ని క్రాస్ పాలినేషన్ అంటాం. సో జనరల్గా మన క్రాస్ పాలినేషన్ ప్రాసెస్లో మనకు హనీ బీస్ కానీ, లేకపోతే ఇన్సెక్ట్స్ కానీ, బటర్ఫ్లైస్ కానీ, సమ్ కైండ్ ఆఫ్ వాస్ప్ అంటే జనరల్గా మనకు మనకు అంజీర్ అనే ప్లాంట్లో మనకు వాస్ప్ అనేది జనరల్గా మనకు పాలినేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో బేసికల్గా మనకు లోవర్ ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో, లోవర్ ఆర్గానిజమ్స్లో జనరల్గా మనకు వాటర్ ఆర్ విండ్ అనేది ఇట్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. అది అంటే నీళ్ళు కానీ గాలి ద్వారా కానీ మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్యామెట్స్ అనేది జనరల్గా మనకు లోవర్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. అదే హయ్యర్ ఆర్గానిజమ్స్, హయ్యర్ ప్లాంట్స్లో, ఎస్పెషల్గా హయ్యర్ గ్రీన్ ప్లాంట్స్లో మనకు పాలినేటర్స్ అనేది చాలా ఇన్వాల్వ్ అవుతుంది. దే ప్లేస్ ఏ మేజర్ రోల్. బేసికల్గా మనకు హనీ బీస్, బటర్ఫ్లైస్, వాస్ప్ ఇవన్నీ పురుగులు ఏంటంటే ఒక దగ్గర నుంచి మన మేల్ గ్యామెట్స్ని తీసుకొచ్చి ఫీమేల్ గ్యామెట్స్ మీద డిపాజిట్ చేస్తారు అనమాట. సో ఇట్ ఈస్ అబౌట్ ద గ్యామెట్ ట్రాన్స్ఫర్. అండ్ కమింగ్ టు ద జనరల్లీ ద ఫర్టిలైజేషన్, ఈ సెకండ్ ఈవెంట్ అనమాట. సో ఇన్ ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ప్రీ ఫర్టిలైజేషన్. దీంట్లో మనకు బేసికల్గా గ్యామెటోజెనిసిస్, గ్యామెట్ ట్రాన్స్ఫర్ గురించి నేర్చుకుంటాం, అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ గురించి నేర్చుకుందాం ప్రీ ఫర్టిలైజేషన్లో. కమింగ్ టు ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్, బేసికల్గా ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, మేల్ గ్యామెట్, ఓకే, మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ ద ఫీమేల్ గ్యామెట్, ఫ్యూజన్ విత్ ఫీమేల్ గ్యామెట్. Okay, male gamete is always fusing with the female gamete. This fusion is called as fertilization. So ఈ fertilization process లో syngamy అని కూడా అంటాం. జనరల్గా syngamy అంటే ఏంది, ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఇస్ నథింగ్ బట్ కాల్ as ఫర్టిలైజేషన్ ఆర్ ద syngamy. syngamy అంటే ఏంది, సిన్ అంటే ఫ్యూజన్, ఓకే, గ్యామీ అంటే గ్యామెట్స్.
So fusion of gametes is called as syngamy, which is nothing but the replacing mode of the fertilization process. So at the end of the fusion of the male and female gametes, basically the output వచ్చేసి ఏంది zygote. సో జనరల్గా మన జనరల్ వర్షన్లో చూసుకుంటే మేల్ గ్యామెట్స్ యొక్క హ్యాప్లాయిడ్ నేచర్ వచ్చేసి ఎన్ ఉంటుంది, ఫీమేల్ గ్యామెట్స్ యొక్క హ్యాప్లాయిడ్ నేచర్ వచ్చేసి ఎన్ ఉంటుంది. బట్ కమింగ్ టు ద డిప్లాయిడ్ నేచర్, ద డిప్లాయిడ్ నేచర్ ఈస్ ద వన్. డిప్లాయిడ్ నేచర్ ఎందులో అబ్జర్వ్ చేయొచ్చు, జైగోట్లో మనకు డిప్లాయిడ్ స్టేటస్ ఉంటుంది. సో మేల్ గ్యామెట్లో హ్యాప్లాయిడ్ స్టేటస్ ఉంటుంది, ఫీమేల్ గ్యామెట్లో హ్యాప్లాయిడ్ స్టేటస్ ఉంటుంది. ఈ రెండు ఫ్యూజ్ అయితే వచ్చేది జైగోట్. ఖచ్చితంగా జైగోట్ యొక్క క్రోమోజోమల్ సెట్ వచ్చేసి డిప్లాయిడ్ స్టేటస్ ఉంటుంది. సో దట్ ఈస్ ద 2n. ఓకే, ఈ 2n జనరల్గా ఈ 2n ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు. బట్ అంటే ఏంటి, మనకు ఒకవేళ ప్లాంట్స్ హయ్యర్ ప్లాంట్స్ అంటే ఒకవేళ జిమ్నోస్పర్మ్స్ కానీ, ఓకే, జిమ్నోస్పర్మ్స్ కానీ యాంజియోస్పర్మ్స్ కానీ, ఓకే, ఈ జిమ్నోస్పర్మ్స్ యాంజియోస్పర్మ్స్ బేసికల్గా జైగోట్ నుంచి మనకు ఎన్ నెంబర్ ఆఫ్ మైటోటిక్ డివిజన్ తర్వాత అంటే మైటోసిస్ తర్వాత మనకు ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ఎంబ్రియో ఎట్లా ఫామ్ అవుతుంది, ఎంబ్రియో అనేది ఇట్స్ లంప్ ఆఫ్ సెల్. సో ఈ ఎంబ్రియో ఫామ్ కావాలంటే ఇట్ హ్యాస్ టు అండర్గో మైటోసిస్ ఇస్ నథింగ్ బట్ ద సెల్ డివిజన్. ఓకే, సెల్ డివిజన్ జరిగితే కానీ మనకు ఈ సింగిల్ సెల్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద జైగోట్ క్యాన్ బికమ్ ఇంటూ మెనీ సెల్స్. ఈ మెనీ సెల్స్ ఫామ్ కావాలంటే ఈ జైగోట్ షుడ్ అండర్గో మైటోటిక్ డివిజన్ ఆర్ ద సెల్ డివిజన్ టు ఫార్మ్ ద ఎంబ్రియో. సో ఈ ప్రాసెస్ జనరల్గా మనకి ఏమవుతుంది, ఎప్పుడైతే జైగోట్ ఫామ్ అయినప్పుడు ఆ జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ కావాలంటే ఇట్ హ్యాస్ టు అండర్గో మైటోసిస్ ప్రాసెస్, దట్ ఈస్ ద సెల్ డివిజన్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లాంట్స్ దట్ ఈస్ జిమ్నోస్పర్మ్స్లో చూసుకుంటే, యాంజియోస్పర్మ్స్లో చూసుకుంటే మనకు ఈ జైగోట్ ఏదైతే డిప్లాయిడ్ జైగోట్ ఫామ్ అయిందో ఆ డిప్లాయిడ్ జైగోట్ ఖచ్చితంగా మనకు డైరెక్ట్ ఎంబ్రియో వరకు మైటోటిక్ డివిజన్ దగ్గర ఫామ్ అయ్యి మైటోసిస్ ఈ ఎంబ్రియో నుంచి మన కంప్లీట్ ప్లాంట్ డైరెక్ట్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం లేదు, ఎందుకంటే కంప్లీట్గా దీని యొక్క లైఫ్ సైకిల్ చూసుకుంటే బేసికల్గా జిమ్నోస్పర్మ్స్ యాంజియోస్పర్మ్స్ దాని యొక్క సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చేసి మనకు డిప్లాయిడ్ సెట్ ఉంటుంది. సో అక్కడ మనకు చేంజ్ ఇన్ ద క్రోమోజోమల్ నంబర్ అనేది ఇంపార్టెంట్ కాదనమాట, అక్కడ జరగదు కనుక మనకు డిప్లాయిడ్ నేచర్ అనేది మనకు అట్లనే మెయింటైన్ కావాలి కనుక అక్కడ ప్రాబ్లం ఏం లేదు. సో ఏదైతే జైగోట్ ఫామ్ అయిందో అది మైటోటిక్ డివిజన్ తర్వాత ఎంబ్రియో ఫామ్ కావడం, ఎంబ్రియో నుంచి బేసికల్గా మనకు కంప్లీట్ ఆర్గానిజం అనేది ఫామ్ కావడము. ఇక్కడ డిప్లాయిడ్ అంటే ఇక్కడ మనకు బేసికల్గా క్రోమోజోమల్ నంబర్ అనేది రిడక్షన్ జరగదు కనుక మనకు అదే విధంగా ఫ్లో అవుతుంటుంది అనమాట. అంటే ఎంటైర్ ప్లాంట్ బాడీ వచ్చేసి డిప్లాయిడ్ స్టేటసే ఉంటుంది. బట్ కమింగ్ టు ద ఫంగై, సో కమింగ్ టు ద ఫంగై బేసికల్గా ఫంగై కానీ లేకపోతే ఆల్గే కానీ వీటిలో ఏం కండిషన్ ఎట్లుంటుంది అంటే మనకు ఫంగై, ఆల్గే అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద బ్రయోఫైట్స్. ఓకే, సమ్ ఆఫ్ ద బ్రయోఫైట్స్ బేసికల్గా ఏంటంటే మనకు ప్లాంట్ బాడీ అంటే ఫంగల్ బాడీ, ఆల్గే లాంటి ప్లాంట్ బాడీ, బ్రయోఫైట్స్ లాంటి ప్లాంట్ బాడీలో మనకు ప్లాంట్ బాడీ వచ్చేసి జనరల్గా ఎన్నే ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు జైగోట్ ఫామ్ అవుతుందో జనరల్గా మనకు ఎప్పుడైతే జైగోట్ ఫామ్ అవుతుందో ఈ జైగోట్ బేసికల్గా మనకు డిప్లాయిడ్ నేచర్ ఉంటుంది. సో మనకు ఎప్పుడైతే ఇన్ కేస్ ఆఫ్ ఆల్గే, ఫంగై అండ్ బ్రయోఫైట్స్ మనకు ప్లాంట్ బాడీ కానీ ఫంగల్ బాడీలో జనరల్గా మనకు హ్యాప్లాయిడ్ స్టేటసే ఉంటుంది. ఈ హ్యాప్లాయిడ్ స్టేటస్ ఉన్నప్పుడు మనకి ఎప్పుడైతే జైగోట్ ఫామ్ అవుతుందో ఈ జైగోట్ యొక్క ప్రాబ్లం ఏంటంటే ఇది 2n ఉంటుంది. సో ఇట్ హ్యాస్ టు అండర్గో అగైన్ హ్యాస్ టు అండర్గో మైటోటిక్ డివిజన్. అంటే ఏంది, మనకు జనరల్గా మైటోటిక్ డివిజన్ జరిగినాక తర్వాత ఈ మైటోటిక్ డివిజన్ నుంచి వచ్చిన సెల్స్ నుంచి మనకు కంప్లీట్గా మనకు ఆ ఫంగల్ బాడీ కానీ ఆల్గల్ బాడీ కానీ బ్రయోఫైట్ కానీ డెవలప్ అవుతుంది అనమాట. సో మనకు జైగోట్ నుంచి రిడక్షన్ డివిజన్ జరిగి మియోసిస్ జరిగి ఆ మియోసిస్ తర్వాత వచ్చిన అవుట్పుట్ ఏదైతుందో ఆ డాటర్ సెల్స్ దే విల్ అండర్గో గ్రోత్. సో ద గ్రోత్ ఆఫ్ ద సెల్స్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ ద హ్యాప్లాయిడ్ స్టేట్ ఆఫ్ ద zygote. So that the entire body of fungi, algae or the bryophyte will have the haploid nature of condition.
So this is the difference between the one set of higher plants which are showing the normal kind of tendency of undergoing the division, that is in the embryo, whereas the another tendency ఏంటంటే లోవర్ ఆర్గానిజమ్స్ లో ఎస్పెషల్ గా ఫంగై ఆల్గేలో చూసుకుంటే, బ్రయోఫైట్స్ లో చూసుకుంటే మనకు బాడీ వచ్చేసి హ్యాప్లాయిడ్ కండిషన్లు ఉన్నప్పుడు ఆ జైగోట్ యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లికేషన్ పోకుండా అది ఫస్ట్ రిడక్షన్ డివిజన్ జరిగి మనకి హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ క్యారింగ్ సెల్స్ ఫామ్ అయినాక అది జనరల్ గా ఇట్ విల్ అండర్గో మల్టిప్లికేషన్ ప్రాసెస్, దట్ ఈస్ ద మైటోసిస్ టు ప్రొడ్యూస్ ద ఎంటైర్ బాడీ ఆఫ్ ప్లాంట్ అండ్ ఎంటైర్ బాడీ ఆఫ్ ఫంగై అండ్ ఆల్గే, that is the bryophytes. So it's about the difference between the division which is taking place after the fertilization, especially in the higher plants, and in case of lower plants like algae, apart from the fungi and also bryophytes. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇంకో కాన్సెప్ట్ ఏం నేర్చుకుంటామంటే, జనరల్గా ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ని మనం రెండు విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్. సో ఒకవేళ మనకు జనరల్గా ఏంది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎందుకంటామంటే, జనరల్గా ఇంటర్నల్ అంటే ఏంది, ఇది మనకు హయ్యర్ ప్లాంట్స్లో జరిగేది. అంటే ఏంది, జనరల్గా మనకు మెయిల్ గ్యామెట్స్ ఏదైతుందో, ఓకే, మెయిల్ గ్యామెట్స్ వచ్చేసి ఫ్యూజ్ అవుతాయి. ఓకే, ద మెయిల్ గ్యామెట్స్ విల్ ఫ్యూజ్ విత్ ద ఫీమేల్ గ్యామెట్స్. ఓకే, ఈ ఫ్యూజన్ అనేది జనరల్గా అంటే సిన్గమీ కానీ ఫర్టిలైజేషన్ అనేది ఇట్ విల్ అక్కర్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద ఫీమేల్. ఓకే, దే అక్కర్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద ఫీమేల్. అదే కాకుండా జైగోట్ విల్ బి ఫార్మ్ within the female gamete. So what is basically internal fertilization? The male gamete is smaller, it is motile and or it may be smaller so that it can pass by the air current. గాలి ద్వారా వచ్చేసి లేకపోతే పాలినేటర్స్ ద్వారా మెయిల్ గ్యామెట్స్ అనేది స్ప్రెడ్ అయ్యి మనకు ఫీమేల్ గ్యామెట్స్ని రీచ్ అవుతుంది. ఫీమేల్ గ్యామెట్స్ రీచ్ అయినాక మనకు ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఈ ఫర్టిలైజేషన్ జరిగినాక ఏంది, జనరల్గా ఆ ఫర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది, అస్ వెల్ యాజ్ జైగోట్ కూడా ఫార్మినేషన్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది కనుక దీన్ని ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటాం. రెండోది వచ్చేసి ఏంది, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. దీంట్లో ఏంది, మనకు మెయిల్ గ్యామెట్స్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. ఓకే, మెయిల్ అండ్ ఆల్సో ఫీమేల్ ఏదైతే ఉందో ఈ మెయిల్ అండ్ ఫీమేల్ జనరల్గా దే ఆర్ రిలీజ్డ్ అవుట్ సైడ్ అనమాట. సో జనరల్గా ఏంది, దే ఆర్ రిలీజ్డ్ అవుట్ సైడ్, ద మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఆర్ రిలీజ్డ్ అవుట్ సైడ్, ఎస్పెషల్లీ ద బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్లో మనకి ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ద మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద ఎక్స్టర్నల్ మీడియా వేర్ ద ఫ్యూజన్ ఆఫ్ ద బోత్ ద మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ టేక్స్ ప్లేస్. అండ్ రెండోది వచ్చేసి జైగోట్ విల్ బి ఫార్మ్డ్ అవుట్ సైడ్. So fusion of the male and female gametes will be taking place outside, ఎందుకంటే male gametes and the female gametes are released outside, and coming to the zygote formation, even the zygote formation will be taking place outside in the external media. So this kind of fertilization is called as external fertilization. So basically lower plant organisms like algae, బ్రయోఫైటా, టెరిడోఫైటా ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. అదే అడ్వాన్స్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, హయ్యర్ ప్లాంట్స్ ఎస్పెషల్గా జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్లో మనకు ఫర్టిలైజేషన్ ఇంటర్నల్ జరుగుతుంది, జైగోట్ ఫార్మినేషన్ కూడా లోపటే జరుగుతుంది కనుక దీని ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటాం. సో ఇక్కడ మనం డయాగ్రామ్ చూడొచ్చు. జనరల్గా మనకి ఇక్కడ ఏం చూపిస్తున్నారు అంటే ఇవంతా ఏంటంటే పోలన్ గ్రెయిన్స్ అనమాట. సో ద పోలన్ గ్రెయిన్స్ ఆర్ ద వన్ విచ్ విల్ క్యారీ ద విచ్ ఆర్ ద ఎలిమెంట్స్. అంటే ఈ పోలన్ గ్రెయిన్స్ ఏంటంటే బేసికల్గా మనకు లోపట మనకి ఏంటంటే జనరల్గా మనకు మెయిల్ గ్యామెట్ ఉంటుంది. ఆ పోలన్ గ్రెయిన్ ఏంటంటే అది ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనమాట. అంటే ఆ యాంథర్ కానీ పోలన్ గ్రెయిన్లో మనకి ఏముంటుంది అంటే మనకు మెయిల్ గ్యామెట్ ఉంటుంది. ఈ మెయిల్ గ్యామెట్ ఏదైతుందో ఈ మెయిల్ గ్యామెట్ జనరల్గా మనకు స్టిగ్మా మీద అంటే మన ఫీమేల్ కౌంటర్ పార్ట్ అంటే మనకు పిస్టిలా ఆర్ నథింగ్ బట్ స్టిగ్మా అంటాం. సో ఈ స్టిగ్మా అంటే ఏంది, ఈ స్టిగ్మా అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఓవరీ అంటే ఈ కంప్లీట్ అరేంజ్మెంట్ మన ఫీమేల్ ఆర్గన్ అంటాం. సో ఎప్పుడైతే ఈ యాంథర్ వచ్చి దీని మీద పడుతుందో పడ్డప్పుడు ఈ మెయిల్ ఏదైతుందో మెయిల్ గ్యామెట్ అంటే ఈ మెయిల్ గ్యామెట్ కాస్త ఖచ్చితంగా ఇక్కడ జర్మినేషన్ జరిగి సో ఫైనల్లీ ఇట్ విల్ బి కమింగ్ అండ్ ఫ్యూజింగ్ విత్ ద
female gamete. The female gamete will be later on it will be converted into embryo. సో బేసికల్గా మనం ఇక్కడ ఏం చేసుకుంటామంటే జర్మినేషన్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్ ఎందుకు జరుగుతుందంటే ఎప్పుడైతే పోలన్ గ్రెయిన్స్ ఆర్ యాంథర్స్ ఏవైతున్నాయో అవి మెయిల్ గ్యామెట్స్ని క్యారీ చేసుకొని మనం ఈ డయాగ్రామ్లో చూస్తున్నట్టు వచ్చి మన స్టిగ్మా మీద వాళ్తుంది అనమాట. వాలినప్పుడు ఈ స్టిగ్మాతో పాటు దీని కంప్లీట్ అరేంజ్మెంట్ని మనం ఫీమేల్ సెక్స్ ఆర్గన్ అంటాం. సో దీంట్లో ఏముంటుంది మనకి స్టిగ్మా ఉంటుంది, అప్పర్ పార్ట్ పిస్టిలా ఉంటుంది, అండ్ ఆల్సో కమింగ్ టు ఫైనల్గా మనకు కింద వచ్చేసి మనకు ఓవరీలో మనకు ఓవ్యూల్స్ ఉంటాయి. అంటే ఓవరీలో ఓవ్యూల్స్ ఉంటాయి. ఓకే, ఆ ఓవ్యూల్స్లో మనకు ఎగ్ సెల్ ఆర్ ఓవం సెల్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పోలన్ గ్రెయిన్ వచ్చి మనకు పైన వాళ్తుందో ఆ వాలినప్పుడు ఆ పోలన్ గ్రెయిన్ డిజాల్వ్ అయిపోయి ఆ పోలన్ గ్రెయిన్ డిజాల్వ్ అయిపోయి అది మనకు పైనుంచి మన స్టిగ్మా నుంచి పెరుగుతూ లోపలికి ఫీమేల్ ఆర్గన్లకు వచ్చేస్తుంది. ఆ వచ్చినాక ఫైనల్గా ఎప్పుడైతే మనకి కంప్లీట్గా పెరిగి కిందికి వస్తుందో వచ్చినాక అక్కడ అది డిజాల్వ్ అయిపోయి మనకు మెయిల్ గ్యామెట్స్ అనేది డైరెక్ట్గా దే విల్ బి ఎక్స్పోజ్డ్ టు ద ఫీమేల్ గ్యామెట్స్, దట్ ఈస్ ద ఎగ్ సెల్స్, ఫీమేల్ గ్యామెట్స్ ఆర్ ద ఎగ్ సెల్స్ ఆర్ ద ఓవం. సో ఈ మెయిల్ గ్యామెట్స్ని మనం ఏమంటాం, ఈ మెయిల్ గ్యామెట్స్ ఆర్ నథింగ్ బట్ ద యాంథర్స్. సో ఇవి ఎక్స్పోజ్ అయిపోయి అక్కడ మనకు ఫ్యూజన్ జరుగుతుంది అనమాట. ఈ ఫ్యూజన్ని మనం ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటాం. ఎందుకంటే బేసికల్గా మనకు జరిగేదంతా ఫీమేల్ బాడీలోనే జరుగుతుంది అనమాట. సో ఇట్స్ అబౌట్ ద జర్మినేషన్ of the pollen grains which is taking place in the female gametes. సో బేసికల్ గా మనం ఇక్కడ ఈ ఫర్టిలైజేషన్ జరిగినాక ఏం జరుగుతుంది, ఈ కంప్లీట్ సెట్ ఏదైతుందో ఈ ఓవరీ కాస్త మనకు ఏమైతుంది, ఓవరీ కాస్త ఫ్రూట్ జరుగుతుంది. ఓకే, ఓవరీ కాస్త ఫ్రూట్ ఫామ్ అవుతుంది. అండ్ మనకు సీడ్స్ ఎక్కడి నుంచి ఫామ్ అయితే బేసికల్గా ఓవ్యూల్స్. ఓకే, ఓవ్యూల్స్ నుంచి మనకు సీడ్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఫైనల్గా ఈ ఫ్యూజన్ జరిగినాక ఎంబ్రియో ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అంటే మనకు లోపల ఎంబ్రియో ఏదైతుందో ఈ ఎంబ్రియో నుంచి మనకు జనరల్గా మనకు సీడ్స్ ఫామ్ అవుతాయి. అంటే సీడ్స్లో ఉన్న ఎంబ్రియో ఏంది అంటే జనరల్గా ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద మెయిల్ అండ్ ఫీమేల్ ఫ్యూజన్. సో ఓవ్యూల్ నుంచి మనకు సీడ్స్ ఫామ్ అయితే ఆ ఓవ్యూల్స్ నుంచి సీడ్స్ ఫామ్ అయితే కానీ మనకు లోపల ఉండేది మనకు ఎంబ్రియో. సో ఫైనల్గా మనకు ఫ్రూట్ అనేది ఓవరీ అండ్ లోపటుండే మనకు కంప్లీట్గా లోపటుండే ఆ సీడ్స్ ఏంటంటే ఓవ్యూల్స్, లోపటుండే ఆ సీడ్స్ లోపటుండే ఏదైతే ఎంబ్రియో ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ద అవుట్పుట్ ఆఫ్ ద మేల్ అండ్ ద ఫీమేల్ ఫ్యూజన్. తర్వాత మన మూడోది వచ్చేసి మనకు పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్. సో ఇక్కడ పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్ ఏంటంటే బేసికల్గా మనకి పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్లో మనకు ఫర్టిలైజేషన్ తర్వాత మనకి ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటాం అనమాట. సో జనరల్గా మనకు ఫర్టిలైజేషన్ జరిగినాక ఏం జరుగుతుంది, మనకు ఎప్పుడైతే జైగోట్ ఫామ్ అవుతుందో ఆ జైగోట్ ఫామ్ అయినాక మనకు జనరల్గా అక్కడికి మనకు ఫర్టిలైజేషన్ ఈవెంట్ అనేది ఎండ్ అవుతుంది. సో జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ కావడాన్ని జనరల్గా మనము పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్ అంటాం. సో మనకు ఎప్పుడైతే మనకు జైగోట్ ఫామ్ అవుతుందో ఫ్యూజన్ అయినాక జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ ఫామ్ అయినాక జైగోట్ డెవలప్మెంట్ జరిగేది మొత్తం ఎంబ్రియో ఫామ్ కావడం, ఎంబ్రియో నుంచి కంప్లీట్గా మనకు ప్లాంట్ ఫామ్ కావడం. సో అంటే కంప్లీట్గా మనకు ఈ కంప్లీట్ ప్రాసెస్ని అంటే జైగోట్ నుంచి ఎంబ్రియో నుంచి మచ్ మోర్ డెవలప్మెంట్, మచ్ మోర్ మెచ్యురేషన్ జరిగే ఈ కంప్లీట్ లెంత్ ఆఫ్ ప్రాసెస్ని ఈవెంట్స్ని బేసికల్గా మనము ఈ కన్వర్జన్ ఆఫ్ ఫ్రమ్ ద జైగోట్ టు ద ఎంబ్రియో అనేది జనరల్గా మనకు పోస్ట్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనే దాని కింద చదువుకుంటామంట. సో జనరల్గా మనము ఈ దీంట్లో మనం ఏంటంటే బేసికల్గా మనం ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎంబ్రియో ఫామ్ అవుతుందో ఆ ఎంబ్రియో ఫామ్ అయినాక జనరల్గా మనకు ఆ పండులోనే ఎంబ్రియో ఫామ్ అవుతుంది. అంటే ఏంటంటే జనరల్గా మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ మెచ్యురేషన్ జరుగుతుందో ఆ కంప్లీట్ ఓవరీ కాస్త మనకు ఫ్రూట్ లాగా ఫామ్ అవుతుంది. ఆ బయట ఓవరీ ఏదైతుందో దట్ ఈస్ కాల్డ్ ఎస్ పెరికార్ప్. పెరికార్ప్ అంటే మనకు ఫ్రూట్ బయట ఉండే కవర్ ఏదైతుందో అంటే ఫ్రూట్ ఫార్మినేషన్ని మనము పోస్ట్ ఫర్టిలైజేషన్లో చదువుకుంటాం. సో ఈ ఫ్రూట్ ఫార్మినేషన్లో బయట కవరేజ్ వచ్చేసి పెరికార్ప్. అండ్ ఇంటర్నల్గా మనకు సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఇంటర్నల్ సీడ్స్ ఏవైతున్నాయో ఈ ఇంటర్నల్ సీడ్స్ బేసికల్గా దీన్ని బేసికల్గా మనం సీడ్స్ అంటాం.
సో జనరల్గా మనకి ఏంటి ఓవ్యూల్స్ కానీ ఓవ్యూల్స్ ఏవైతున్నాయో ఆ ఓవ్యూల్స్ ఆర్ నథింగ్ బట్ ద డెరివేటివ్ ఆఫ్ ద సీడ్స్ అండ్ వేర్ ద అవుటర్ కవరేజ్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ as pericarp which is covering the fruit and it is protecting the fruit. So the pericarp is the one which is basically protecting the fruit and the seeds are the one which are lying inside. So for post fertilization event లో ఏంటంటే జనరల్గా మనకు ఎంబ్రియో నుంచి అంటే జైగోట్ నుంచి ఎంబ్రియో వరకు ఎలాంటి ఫర్టిలైజేషన్ ఎలాంటి డెవలప్మెంటల్ కాన్సెప్ట్స్ జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం ఆ ఎంబ్రియో ఫామ్ అయినాక ఎంబ్రియో ఎక్కడ ఉండిపోతుంది అంటే ఎంబ్రియో ఆ ఓవరీ కాస్త ఏదైతే మనకు ఫీమేల్ సెక్స్ ఆర్గన్ ఏదైతుందో ఓవరీ కాస్త ఏ విధంగా మనకు ఫ్రూట్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అలానే మనకు ఏ విధంగా ఓవ్యూల్స్ సీడ్స్ అవుతున్నాయి, ఏ విధంగా లోపల ఎంబ్రియో మెచ్యూరేషన్ అవుతుంది అనేది కంప్లీట్ ఈవెంట్స్ అంతా మనము పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ కింద నేర్చుకుంటాం అనమాట. సో కంప్లీట్గా అవుట్పుట్ ఆఫ్ ద ఫర్టిలైజేషన్ వచ్చేసి ఏంది, కంప్లీట్ ఎండ్ ఆఫ్ ద ఫర్టిలైజేషన్ వచ్చేసి ఒక ఫ్రూట్ ఫామ్ కావడం. ఆ ఫ్రూట్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఓవరీ లేయర్స్ ఓవరీ బాల్స్ అంతా ఫ్రూట్ లాగా ఫామ్ కావడము, ఓవ్యూల్స్ కాస్త సీడ్స్ లాగా ఫామ్ కావడం, లోపట జైగోట్ కాస్త ఎంబ్రియో లాగా కన్వర్ట్ కావడం. సో ఈ కంప్లీట్ ఫార్మినేషన్ ఆఫ్ ఫ్రూట్ అనేది మనం ఈస్ నథింగ్ బట్ ద ఎండ్ ఆఫ్ ద ఫర్టిలైజేషన్ అండ్ ఇట్ కమ్స్ అండర్ ద పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్. సో దీంట్లో మనం ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే వివి ప్యారస్ అనే దాని గురించి చదువుకుందాం. సో వివి ప్యారస్ అంటే ఏంటి, బేసికల్గా మనం ఇక్కడ చూడు రైజోఫోరా అనే ఈ ప్లాంట్ మీద వివి ప్యారీ కైండ్ ఆఫ్ మెకానిజం నేర్చుకుందాం. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకి ఇప్పటివరకు నేర్చుకుంది ఏంటంటే బేసికల్గా ఫ్రూట్స్ వరకు ఫామ్ అయ్యి ఫ్రూట్స్ మనకు చెట్ల మీద డెవలప్ అయ్యి ఆ ఫ్రూట్స్ రాలిపోతే లేకపోతే తెంపేస్తే ఏ చెట్లో జంతువులో మనిషిలో దాన్ని డిస్పోజ్ చేస్తే మనకు సీడ్స్ డిస్పోజ్ అవుతాయి. కానీ జనరల్గా ఈ వివి ప్యారస్లో ఏమవుతుందంటే ఆ ఫ్రూట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇది ఎడిబుల్ ఫ్రూట్ కాదు, జనరల్గా ఈ ఫ్రూట్ ఫామ్ అవుతుంది. ఈ ఫ్రూట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ ఫ్రూట్ మీ నుంచే మనకు ఆ ఫ్రూట్ చెట్టు మీద ఉన్నప్పుడే మనకు కంప్లీట్గా ఒక చిన్న ప్లాంట్లెట్ ఆర్ ప్లాంట్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ ప్లాంట్లెట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, వెన్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఆన్ ద పేరెంట్ ప్లాంట్ మీద ఉన్నప్పుడే ఆ ఎంబ్రియో ఏదైతుందో ఆ ఎంబ్రియో మెచ్యురేషన్ జరిగి అదొక ప్లాంట్ రూపాంతరం చెందే దాన్ని మనం వివి ప్యారస్ అంటాం. సో ఇప్పటివరకు మనం ఇంతకుముందు మాట్లాడుకుందంటే ఓవి ప్యారస్ అంటే ఎంబ్రియో వరకు డెవలప్ అయిపోయి అది ఒక సర్టన్ ఫేవరబుల్ కండిషన్ కోసం వెయిట్ చేయడాన్ని బేసికల్గా మనము ఓవి ప్యారస్ అంటాం. సో ఆ ఫ్రూట్ ఫార్మినేషన్ వరకు ఆగిపోయేదాన్ని అంటే జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ అయ్యి ఆ ఎంబ్రియో వరకు ఆగిపోయేదాన్ని మనము ఓవి ప్యారస్ అంటాం. కానీ వివి ప్యారస్ అంటే ఏంది, బేసికల్గా వివి ప్యారస్లో ఏంటంటే ఆ ఎంబ్రియో వరకు ఆగిపోకుండా ఆ ఎంబ్రియో ఫ్రూట్ ఫార్మినేషన్ ఎంబ్రియో వరకు ఆగిపోకుండా ఆ ఎంబ్రియో కాస్త చెట్టులాగా మారడం అంటే తల్లి చెట్టు మీద ఉన్నప్పుడే పేరెంట్ ప్లాంట్ మీద ఉన్నప్పుడే ఆ ఎంబ్రియో కాస్త డెవలప్ అయిపోయి మనకు ఒక న్యూ ప్లాంట్ ఫామ్ కావడాన్ని మనం వివి ప్యారస్ అంటాం. సో ఇలాంటి వివి ప్యారస్ కండిషన్ చాలా రేర్ అండ్ ఎస్పెషల్గా రైజోఫోరా మీద మనం వివి ప్యారస్ అనే కండిషన్ని మనము స్టడీ చేయగలుగుతాం. ఇది ఎందుకు అంటే ఇది ఒక ఎకలాజికల్ అడాప్టేషన్. ఎందుకంటే ఒకవేళ సీడ్స్ డిస్పర్స్ అయినప్పుడు అవి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయా లేవా, లేకపోతే ఈవెన్ ఫేవరబుల్ కండిషన్ ఉన్నా కూడా జంతువులు తినేయడం లేకపోతే ఏమైనా పురుగులు అవి ఇవి తినేయడం జరగడం వల్ల ఆ సర్వైవల్ రేట్ అనేది పడిపోతుంది. కానీ వివి ప్యారస్లో ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 50% సర్వైవల్ రేట్ ఉంటుంది. అంటే ఇవి ఎప్పుడు తల్లి చెట్టు నుంచి కింద ఊడి పడిపోతాయి అంటే ఎప్పుడైతే మంచి ఫేవరబుల్ కండిషన్ ఒక వర్షాకాలంలో కానీ నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఆ చెట్టు తల్లి చెట్టు నుంచి ఈ చెట్టు ఏవైతే అప్పటి వరకు పెరిగిన చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లు కాస్త ఆ తల్లి చెట్టు నుంచి వేరు పడిపోయి అవి కొట్టుకోపోయి ఎక్కడన్నా ఫేవరబుల్ కండిషన్లో జెర్మినేషన్ జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అనేది మనకు తల్లి చెట్టు మీదనే జరిగిపోతుంది. అండ్ ఎంబ్రియో నుంచి మనకు బేసికల్గా తల్లి చెట్టు అనేది ఏర్పడుతుంది కనుక తల్లి చెట్టు నుంచి పిల్ల చెట్టు మనకు చెట్టు మీదనే ఏర్పడుతుంది కనుక దీన్ని మనము వివి ప్యారస్ అంటాం. అంటే ఎంబ్రియోని దాటుకొని తల్లి చెట్టు నుంచి మన చిన్న చెట్టు పైన ఉన్నప్పుడే డెవలప్ అయిపోతుంది అనమాట. సో దీన్ని మనము వివి ప్యారస్ అంటాం. సో బేసికల్గా మనం మరోసారి సమరైజ్ చేసుకుందాం ఈ టాపిక్ని. బేసికల్గా దీంట్లో ఏంటంటే మనము సెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్లో బేసికల్గా మనకు సెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ ఏ విధంగా స్లో అండ్ కాంప్లికేటెడ్ అనేది చదువుకుంటాము. అండ్ బేస్డ్ ఆన్ అవర్ కన్వీనియన్స్ బేసికల్గా మనము ప్రీ ఫర్టిలైజేషన్ ప్రాసెస్
ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అండ్ పోస్ట్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అని 3 విధాలుగా మనం డివైడ్ చేసుకుంటాం. సో బేసికల్గా ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్లో మనకు గ్యామెట్స్ ఎన్ని రూపాల్లో ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఆ డిఫరెన్సెస్ ఏంది, లోవర్ ఆర్గానిజమ్స్లో హయ్యర్ ఆర్గానిజంలో డిఫరెంట్ ఏంది అనేది తెలుసుకుంటాం. అండ్ కమింగ్ టు ద సెకండ్ సెగ్మెంట్ బేసికల్గా గ్యామెటోజెనిసిస్ అంటే ఏంది, ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్లో గ్యామెటోజెనిసిస్ అంటే ఫార్మినేషన్ ఆఫ్ గ్యామెట్స్. అండ్ కమింగ్ టు గ్యామెట్ ట్రాన్స్ఫర్ అంటే ఒకవేళ లోవర్ ఆర్గానిజంలో ఎయిర్ ఆర్ వాటర్ కరెంట్, అదే హయ్యర్ ఆర్గానిజంలో పాలినేటర్స్ ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. సో ఈ గ్యామెటోజెనిసిస్ గ్యామెట్ ట్రాన్స్ఫర్ అనేది దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్రీ ఫర్టిలైజేషన్. ఓకే, ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్. కమింగ్ టు ఫర్టిలైజేషన్ బేసికల్గా ఫర్టిలైజేషన్ వచ్చేసి ఏంది, బేసికల్గా ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో మనకు ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫ్యూజన్ ఇంటర్నల్గా జరుగుతాయి ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, ఎక్స్టర్నల్గా జరిగితే ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. సో దీని తర్వాత థర్డ్ ఈవెంట్ వచ్చేసి పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్. ఇదేంటంటే బేసికల్గా ఒకసారి మనకు జైగోట్ ఫామ్ అయితే అక్కడికి ఫర్టిలైజేషన్ అయిపోయినట్టు. ఆ జైగోట్ ఒకవేళ మెచ్యురేషన్ జరుగుతూ ఎంబ్రియో ఫామ్ కావడం, బియాండ్ ద ఎంబ్రియో దాని మెచ్యురేషన్ జరగడము, ప్రాసెస్ ఇన్వాల్వ్ అవడం, దాన్ని మనకు పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్ అని అంటాం. సో బేసికల్గా దీన్ని ఇన్ని విధాలుగా మనం డివైడ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద సమ్మరైజేషన్ ఆఫ్ ద ఎంటైర్ టాపిక్, దట్ ఈస్ ద సెక్షువల్ రిప్రొడక్షన్. సో ద ఫైనల్ టాపిక్ వచ్చేసి బేసికల్గా యాంజియోస్పర్మ్ యొక్క లైఫ్ సైకిల్. సో బేసికల్గా మనం యాంజియోస్పర్మ్ యొక్క లైఫ్ సైకిల్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఏంటంటే జనరల్గా మనం చుట్టూ చూసుకునే ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ దాని అన్నిటినీ మనము యాంజియోస్పర్మ్స్ అనుకుంటాం. సో బేసికల్గా ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే మనకు చుట్టూరుగా మనకు పెరుగుతాయో ఆ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఆ ఫ్లవర్ నుంచి మనకు ఫ్రూట్ వస్తుంది కనుక ఆ కేటగిరీ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఆల్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ ప్లేస్డ్ అండర్ ద యాంజియోస్పర్మ్. అండ్ వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద యాంజియోస్పర్మ్ లైఫ్ సైకిల్. సో బేసికల్గా మనం ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే మనకు జనరల్గా మనకు ఒక ప్లాంట్ ఉంది. సో ఈ ప్లాంట్ ఏంటంటే బేసికల్గా దీని నుంచి మనకు ఫ్లవర్స్ ఫామ్ అవుతాయి. సో ఈ ఫ్లవర్స్లో మనకి ఏముంటుంది, ఈ ప్లాంట్ అనేది జనరల్గా మనం చుట్టూరా చూస్తున్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంతా డిప్లాయిడ్ నేచర్ ఉంటుంది. అంటే 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఫ్లవర్ ఫామ్ అవుతాయో ఫ్లవర్లో మనకు మెయిల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఉంటాయి. ఈ మెయిల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్లో జనరల్గా మెయిల్ సెక్స్ ఆర్గన్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్. ఓకే, మెయిల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్లో జనరల్గా మనకి ఏంది, మెయిల్ సెక్స్ ఆర్గన్లో మనకి యాంథర్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఫీమేల్ సెక్స్ ఆర్గన్లో మనకు ఎగ్ ఆర్ ఓవం ఫామ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి ఇప్పటివరకు మెయిల్ సెక్స్ ఆర్గన్, ఫీమేల్ సెక్స్ ఆర్గన్ నుంచి ఈ మొత్తం ప్లాంట్ బాడీ ఇక్కడ వరకు కూడా డిప్లాయిడ్ నేచరే. కానీ ఎప్పుడైతే స్పోర్ మదర్ సెల్ అని ఒకటి మనకి ఇంటర్మీడియట్ ఉంటుంది. ఓకే, ఈ స్పోర్ మదర్ సెల్ ఏదైతుందో ఈ స్పోర్ మదర్ సెల్ యొక్క స్టేటస్ కూడా జనరల్గా ఇది మనకు మెయిల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్లో ఉంటుంది. ఈ స్పోర్ మదర్ సెల్స్ యొక్క మెయిన్ కండిషన్ ఏంటంటే డిప్లాయిడ్ నేషన్. ఇప్పటివరకు డిప్లాయిడ్ ఉన్నది కాస్త ఎప్పుడైతే మియోసిస్ జరుగుతుందో, రిడక్షన్ డివిజన్ జరుగుతుందో అప్పుడు ఈ మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఇదేమో మెయిల్ గ్యామెట్, ఇదేమో ఫీమేల్ గ్యామెట్. సో ఇది మెయిల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్. ఈ గ్యామెట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఈ గ్యామెట్స్ జనరల్గా నేచర్ వచ్చేసి హ్యాప్లాయిడ్ నేచర్. సో ఇక్కడ ఏం చదువుకుంటాం మనం బేసికల్గా మనకు ప్లాంట్స్లో జనరేట్ అయ్యే ఫ్లవర్స్లో మనకు మెయిల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్, మెయిల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఈ మెయిల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్లో మనకు స్పోర్ మదర్ సెల్ ఉంటుంది. ఈ స్పోర్ మదర్ సెల్ ఏదైతుందో ఈ స్పోర్ మదర్ సెల్ ఇట్స్ ఎన్ 2n, ద క్రోమోజోమల్ నంబర్ is 2n and basically it will be undergoing meiosis and leads to the formation of anther and the male organ will be forming the anthers and the female organ will be forming the egg and the ovum. సో బేసికల్గా మనకి స్పోర్ మదర్ సెల్ అనేది కామన్ అనమాట. ఒకవేళ మెయిల్ ఆర్గన్లో ఉంటే అది యాంథర్స్ జనరేట్ చేస్తుంది, అదే ఫీమేల్ ఆర్గన్లో ఉంటే ఎగ్ అండ్ ఓవం జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ వరకు అది మొత్తం ఈ కంప్లీట్ ప్లాంట్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ద డిప్లాయిడ్ స్పోరోఫైట్. Okay, diploid sporophyte phase of life cycle.
ఓకే, డిప్లాయిడ్ స్పోరోఫైటిక్ ఫేస్ ఆఫ్ లైఫ్ సైకిల్ జనరల్గా ఫ్లవరింగ్ ప్లాంట్. సో ఫ్లవరింగ్ ప్లాంట్ ఏవైతే మనం అబ్జర్వ్ చేస్తామో దాన్ని డిప్లాయిడ్ స్టేటస్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద స్పోరోఫైట్ అంటాం. సో ఇక్కడ ఈ స్పోరోఫైట్ ఏదైతుందో ఈ స్పోరోఫైట్లో మనకు జనరల్గా మెయిల్ ఆర్గన్ ఫీమేల్ ఆర్గన్ ఉంటుంది. మెయిల్ ఆర్గన్ ఫీమేల్ ఆర్గన్లో బేసికల్గా మనకు స్పోర్ మదర్ సెల్ వరకు మనకు డిప్లాయిడ్ స్టేటసే ఉంటుంది. ఈ స్పోర్ మదర్ సెల్ మియోసిస్ ద్వారా మనకు మెయిల్ ఆర్గన్లు ఉన్నప్పుడు ఈ స్పోర్ మదర్ సెల్ మియోసిస్ ద్వారా యాంథర్ని ఫామ్ చేస్తుంది, దట్ ఈస్ ద మేల్ గ్యామెట్స్. అండ్ ఒకవేళ అది ఫీమేల్ ఆర్గన్స్ ఉంటే అది ఎగ్ అండ్ ఓమ్ని జనరేట్ చేస్తుంది, అదొక ఫీమేల్ గ్యామెట్ అనమాట. సో ఇక్కడ మనకు స్టేటస్ వచ్చేసి హ్యాప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. ఓకే, ఈ హ్యాప్లాయిడ్ కండిషన్ ఉన్న గ్యామెట్స్ ఏవైతున్నాయో అవి ఫైనల్గా దే విల్ ఫ్యూజ్ టుగెదర్ అండ్ ఫైనల్లీ దే విల్ ఫార్మ్ ద జైగోట్. Okay, they will form the zygote. Again, the status of the zygote is nothing but it is diploid in nature. So when under appropriate condition, this zygote will be forming the embryo, and finally this embryo will be germinating, leading to the formation of the complete diploid sporophyte. So ఈ complete condition ని మనం ఏమంటాము? haploid diploid life cycle. Okay, haploid diploid status of life cycle. So what is the condition here? Basically it's about the haploid followed by the diploid. So మనం బయట చూస్తున్న ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైతున్నాయో అవి diploid sporophytic plants. So they will generate the gametes which are haploid in nature, and these haploid gametes in turn they will fuse together to form the zygote. Each zygote they will undergo maturation, and by the cell division mitosis it will leads to the formation of zygote. Each zygote kasta it will be mature, it will be converted, it will be germinating, and ఈ సీడ్స్ ఏవైతే embryo ని క్యారీ చేస్తావో ఆ embryo carrying seeds generally they will germinate and finally they will be forming the entire plant. So this complete life cycle is called as haploid diploid life cycle. So ఇక్కడ వరకు మనకి ఇక్కడ ఈ స్టేటస్ వచ్చేసి హ్యాప్లాయిడ్ స్టేటస్ ఉంటుంది. ఇక్కడ ఈ జైగోట్ నుంచి ఎంబ్రియో నుంచి మొత్తం ఈ కంప్లీట్ స్టేటస్ ని మనము డిప్లాయిడ్ స్టేటస్ అంటాం. సో దిస్ ఈస్ ద హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద cycle of the angiosperm. So basically manaku ee transfer of male gametes onto the female gametes is basically taking place by means of pollinators or the or it may be the because of the wind or air currents. సో మనం ఇక్కడ ఓవరాల్గా మనము యాంజియోస్పర్మ్ యొక్క లైఫ్ సైకిల్ చూసుకుంటే మనకు ఈ సమరైజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే బేసికల్గా మనము మెయిల్ అండ్ ఫీమేల్ ఆర్గన్ నుంచి మనకు మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫామ్ అయితే ఈ మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫామ్ కావాలంటే మనకు ఒక మదర్ సెల్ ఉండాలి. ఆ మదర్ సెల్ని స్పోర్ మదర్ సెల్ అంటాం. ఒకవేళ అది మెయిల్ స్పోర్ మదర్ సెల్ అయితే మెయిల్ గ్యామెట్ ఫామ్ అవుతుంది, ఫీమేల్ స్పోర్ మదర్ సెల్ అయితే ఫీమేల్ గ్యామెట్ ఫామ్ అవుతుంది. ఈ మదర్ సెల్ కూడా డిప్లాయిడ్ నేచర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకు గ్యామెట్స్ ఫామ్ అయినప్పుడు ఈ గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యి మనకు జైగోట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి డిప్లాయిడ్ కండిషన్ ఎంబ్రియో డెవలప్మెంట్, ఎంబ్రియో నుంచి మనకు ఫైనల్గా మనకు కంప్లీట్ ప్లాంట్ ఫార్మినేషన్. అండ్ ఈ ప్లాంట్ ఫార్మినేషన్ ఇది కూడా మనకు డిప్లాయిడ్ స్పోరోఫైట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఫైనల్గా మెచ్యురేషన్ జరిగి దాని మీద ఫ్లవర్స్ వచ్చి ఆ ఫ్లవర్స్ కాస్త ఫైనల్గా మనకు న్యూ లైఫ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద యాంజియోస్పర్మ్, దట్ ఈస్ ద లైఫ్ సైకిల్ సమ్మరీ. అండ్ కంప్లీట్గా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ప్రతి ఒక్క టాపిక్ని మళ్ళీసారి మనము ఓవరాల్గా సమరైజ్ చేసుకుందాం. సో ఇక్కడ రిప్రొడక్షన్ గురించి మనం సమరైజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే బేసికల్గా రిప్రొడక్షన్ అంటే ఏంది, మనం ఒక మనిషి కానీ జంతువు కానీ ఒక ప్లాంట్ కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయే మధ్యలో జరిగే ఆ కంప్లీట్ టైమ్ లైన్నే మనము లైఫ్ స్పాన్ అంటాం. సో ఈ లైఫ్ స్పాన్ మీద మనకు రిప్రొడక్షన్ ఫేస్ దాని యొక్క ఎర్లీ స్టేజా లేట్గా స్టార్ట్ కావాలనేది డిపెండ్ అయి ఉంటుంది. అది మనం ఇంట్రడక్షన్లో చదువుకుంటాం. సో దాని తర్వాత మనం ఏంది బేసికల్గా రిప్రొడక్షన్ అది ఎన్ని రకాలు అని అంటే మనకు రిప్రొడక్షన్ రెండు రకాలు, ఒకటి సెక్షువల్, ఒకటి ఏసెక్షువల్. ఏసెక్షువల్ ఏంటంటే బేసికల్గా మనకు గ్యామెట్స్ ఫామ్ కావు, ఫ్యూజన్ జరగదు, యాజ్ ఇట్ ఈస్గా మనకు పేరెంట్ డాటర్ ఫామ్ అవుతుంది. అదే సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏంటంటే బేసికల్గా మనకు ఫ్యూజన్ జరుగుతుంది, ఫ్యూజన్ ఆఫ్ ద గ్యామెట్స్ జరుగుతుంది. ఫ్యూజన్ ఆఫ్ ద గ్యామెట్స్ బేసికల్గా మనకు ఫైనల్గా వచ్చేసి మనకు జైగోట్ అండ్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది సెక్షువల్ రిప్రొడక్షన్లో.
సో ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది లోవర్ ఆర్గానిజం ఎస్పెషల్గా బ్యాక్టీరియా, ఫంగై, ఆల్గే, లోవర్ ప్లాంట్స్ ఎస్పెషల్గా బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్ అండ్ ఆల్గేలో జరుగుతుంది అనమాట. సో ఇక్కడ జనరల్గా మనం ఈకోలై చూసుకుంటే బైనరీ ఫిజన్ జరుగుతుంది. అదే మనకు బేకర్స్ ఈస్ట్ అంటే ఈస్ట్ సెల్ తీసుకుంటే మనకు అది మనకు బడ్డింగ్ జరుగుతుంది, దట్ ఈస్ ద ఫిజన్ జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద క్లాడోస్పోర్స్ అంటే ఏంది, ఆల్గల్ మెంబర్స్లో బేసికల్గా మనకు ఒక పౌచ్లో మనకు చాలా చిన్న చిన్న సెల్స్ ఫ్లాజిలాతో మనకు డెవలప్ అయ్యి కంప్లీట్గా పౌచ్ బస్ట్ అవుట్ అయిపోయి మనకు బయటికి లిబరేషన్ అవుతుంది. సో దీన్ని మనం ఏసెక్షువల్ స్పోర్స్ అంటాము. దే ఆర్ నథింగ్ బట్ ద క్లామిడోస్పోర్స్. అదే ఫంగైలో చూసుకుంటే ఎస్పెషల్గా పెన్సిలియం నొటాటమ్ అనే ఫంగస్లో మనకు ఫ్రూటింగ్ బాడీ, ఏసెక్షువల్ ఫ్రూటింగ్ బాడీ జనరేట్ అవుతుంది, దాన్ని జూస్పోరాంజియం అంటాము. అండ్ స్పోర్ట్స్ వచ్చేసి జూస్పోర్స్. ఇవి ఏసెక్షువల్ స్పోర్ట్స్ అండ్ బేసికల్గా ఇవి జనరేట్ అయినప్పుడు కంప్లీట్గా న్యూ ఆర్గానిజం అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దీంట్లో భాగంగా మనము ఒకవేళ హయ్యర్ ఆర్గానిజమ్స్ ప్లాంట్స్లో గురించి చదువుకోవాలనుకుంటే దాన్ని బేసికల్గా వెజిటేటివ్ ప్రొపగేషన్ కింద చదువుకుంటాం. నథింగ్ బట్ ద వెజిటేటివ్ రిప్రొడక్షన్. దీంట్లో మనం ఏం నేర్చుకోవాలంటే బేసికల్గా ఇంతవరకు ఏంటంటే ఇక్కడ ఏంటంటే బేసికల్గా ఒక వెజిటేటివ్ టిష్యూ నుంచి కంప్లీట్ ప్లాంట్ డిరైవ్ కావడాన్ని మనము వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఆర్ ప్రొపగేషన్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్టెమ్ ట్యూబర్ ఆఫ్ ద పొటాటో అండ్ ఆల్సో రైజోమ్ ఆఫ్ ద జింజర్ అండ్ ఆఫ్సెట్స్ ఆఫ్ ద పిస్టియా అనేది ఈ కంప్లీట్ ప్లాంట్స్లో వెజిటేటివ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ విల్ క్రియేట్ ద హోల్ న్యూ ఆర్గానిజం. అండ్ కమింగ్ టు ద సెక్షువల్ రిప్రొడక్షన్, యాక్చువల్లీ సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది చాలా స్లో అండ్ కాంప్లికేటెడ్ ప్రాసెస్. అండ్ దీని మెయిన్ బేసిక్ ఫండమెంటల్ యూనిట్స్ వచ్చేసి బేసికల్గా మనకు గ్యామెట్స్ ఫార్మినేషన్ అండ్ గ్యామెట్ ఫార్మినేషన్, తర్వాత గ్యామెటోజెనిసిస్, తర్వాత గ్యామెట్ ట్రాన్స్ఫర్ అండ్ ఫైనల్లీ ద ఫ్యూజన్, దట్ ఈస్ ద ఫ్యూజన్ ఆఫ్ ద గ్యామెట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫర్టిలైజేషన్. అండ్ ఫైనల్లీ ఇట్స్ అబౌట్ ద and finally after the formation of fertilization, that is a zygote, all the other maturation events will be taking place after the formation of zygote, that is under the post fertilization event. So basically దీన్ని మనం సెక్షువల్ రిప్రొడక్షన్ ని 3 విధాలుగా డివైడ్ చేసుకుంటాము. అది ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్, ఫర్టిలైజేషన్ ఈవెంట్ అండ్ పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్. సో జనరల్గా మనకు ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్లో గ్యామెటోజెనిసిస్ అండ్ ఆల్సో గ్యామెట్ ట్రాన్స్ఫర్, వేరేస్ ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో మనం ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది చదువుకుంటాము. అండ్ ఫైనల్గా పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్లో మనకి ఏ విధంగా మనకు జైగోటు డెవలప్మెంట్ జరిగి మనకి ఎంబ్రియో ఫామ్ అవుతుంది అనేది నేర్చుకుంటాం అనమాట. ఫైనల్గా ఓవర్వ్యూ ఆఫ్ యాంజియోస్పర్మ్ లైఫ్ సైకిల్ గురించి ఏంటంటే బేసికల్గా మనం బయట చూస్తున్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంతా యాంజియోస్పర్మ్ కేటగిరీ కింద మనం చదువుకుంటాము. అండ్ ఆల్సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ బేసికల్గా దాని యొక్క లైఫ్ సైకిల్లో మనం ఏదైతే ఫ్లవర్ జనరేట్ చేస్తున్న ప్లాంట్స్ అన్నిటిని మనము డిప్లాయిడ్ స్పోరోఫైట్ అంటాం. డిప్లాయిడ్ ప్లాంట్ బాడీ కంప్లీట్గా మనం డిప్లాయిడ్ స్పోరోఫైట్ అంటాం. ఈ డిప్లాయిడ్ స్పోరోఫైట్ ఏదైతుందో ఈ డిప్లాయిడ్ స్పోరోఫైట్ నుంచి మనకు గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఈ గ్యామెట్స్ ఫామ్ అయినప్పుడు ఈ గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యి మనకు జైగోట్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్యామెట్స్ ఫామ్ కావడానికి మనకు మదర్ సెల్స్ యూటిలైజ్ అవుతాయి. మనకు కంప్లీట్ ప్లాంట్ బాడీ ఈవెన్ ద ఫ్లవర్లో ఉన్న స్పోర్ మదర్ సెల్ కూడా మనం డిప్లాయిడే. కానీ మియోసిస్ రిడక్షన్ డివిజన్ జరిగినప్పుడు గ్యామెట్స్ ఫామ్ అవుతుంది. ఈ రిడక్షన్ డివిజన్ జరిగే ప్రాసెస్లో మనకు గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఈ రిడక్షన్ డివిజన్ని మియోసిస్ అంటాం. ఇక్కడ ఈ గ్యామెట్స్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఉంటాయి. అవి జనరల్గా ఓన్లీ సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ని క్యారీ చేస్తారు. సో ఈ సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ క్యారీ చేసే ఈ గ్యామెట్స్ ఫైనల్ గా ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ నుంచి మన కంప్లీట్ న్యూ ప్లాంట్ డెవలప్ అవుతుంది. ఆ న్యూ ప్లాంట్ ఈ యొక్క స్టేటస్ ఆఫ్ ద క్రోమోజోమల్ కండిషన్ వచ్చేసి డిప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. సో మనకి ఈ కంప్లీట్ లైఫ్ సైకిల్ ని హ్యాప్లాయిడ్ టు డిప్లాయిడ్ లైఫ్ సైకిల్ అంటాం. సో మెజారిటీ వచ్చేసి డిప్లాయిడ్ కండిషన్ స్పోరోఫైటిక్ స్టేజ్ అండ్ మైనారిటీ వచ్చేసి హ్యాప్లాయిడ్ గ్యామోఫైటిక్ స్టేజ్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్. బేసికల్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనం ఏసెక్షువల్ రిప్రొడక్షన్ వెరీ షార్ట్ ఆన్సర్స్లో మనము చూసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకు పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్గా మనకు పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్లో మన భాగంగా మనం ఏం చదువుకుంటాం, ఫ్రూట్ ఫార్మినేషన్ గురించి కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుంటాం కనుక సో పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్ అండ్ ఆల్సో ఈచ్ అండ్ ఈవెంట్ని కూడా మనం షార్ట్ ఆన్సర్లో మనం ఎక్స్పెక్ట్
చేయొచ్చు. పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్లో మన ఫ్రూట్ ఫార్మినేషన్ అండ్ ఆఫ్టర్ డెవలప్మెంట్ ఆఫ్ zygote into embryo and after the development of embryo, all these events are carry forward in the post fertilization event. So try to go with each topic well aware of each other. So అన్ని టాపిక్స్ మనం బ్రీఫ్గా ఓవర్వ్యూ, సమ్మరైజేషన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసినాం కనుక, సో ట్రై టు గో విత్ ఈచ్ టాపిక్ అండ్ analyze the topic in a very depth way so that you can get and fetch into the public examination. Thank you.